స్కూల్ కరెస్పాండెంట్గా ఒక మంచి క్రికెట్ ప్లేయర్గా మీ కెరీర్ ప్రారంభమై పోలీసు వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? 11,000తో స్టార్ట్ చేసాము స్కూల్. బాగా గుర్తుంది. 32 మంది జాయిన్ అయినారు ఫస్ట్. ఇక రోడ్ మీద బ్రష్లు పెట్టుకొని పెయింట్ వేయటం, గోడల మీద పోస్టర్లు మేమే అతికేసుకోవటం. ఒక స్టేజ్లో అసలు స్కూల్ కూడా మూసేద్దాం అనుకున్నాం నడపలేక. అక్కడ కూడా ఒక పెద్ద జోక్ ఉంది ఒకటి, నేను మీకు చెప్తాను. సార్ కూర్చొని నన్ను చూసి ఏంటి కాది ఇంకో పోస్టింగ్ అని అడిగాడు డిఐజీ గారిని. అప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ కలిసిన ఒక బ్యాచ్మేట్ హైకోర్టులో కలిసాడు. చూడు అవుతావురా నువ్వు అని అన్నాడు. లేదన్నా నేను ఆల్రెడీ జాయిన్ అయినా, నేను ఇప్పుడు సిఐగా చేస్తున్నా సిద్దిపేట రూరల్లో అన్నా. కాసేపు పిచ్చోడిని చూసినట్టు చూసాడు. వీడి సిఐ కాబట్టి మొన్ననే కూడా రాలేదని. సార్ మీర్దొడ్డి వెళ్ళేసరికి ఏ విధంగా ఉందండి? మిర్దొడ్డి వెళ్ళేసరికి అండి అది ఒక చిన్న మండల్ పోలీస్ స్టేషన్. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. బాగా సడన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది నా లైఫ్లో. ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎవరైతే ఫస్ట్ కాలుస్తారో వాడే విన్ అవుతాడు. కొంతకాలం తర్వాత భయం పోయింది ఇక నాకు. నేను అవన్నీ పక్కన పెట్టేసి ఒక బైక్ మీద ఒక వెనకెక్కించుకొని తిరిగేది మొత్తం మండలంలో. ఎవరికి నేను ఎస్ఐ అంత దళంతో మాట్లాడి వచ్చాను. నా చెప్పులు కూడా తీసుకున్నారు ఒకసారి, చెప్పులు బాగున్నాయని. వాళ్ళతో కూర్చొని మాట్లాడారు దళంలో పోయి. వాళ్ళతోనే కూర్చున్నాం, వాళ్ళతోనే తిన్నాం ఆ రోజు. చెప్పులు బాగున్నాయి, ఎక్కడ కొన్నావు తమ్మి అన్నాడు. అంటే ఏదో హైదరాబాద్ అన్న, ఎక్కడ కొనుక్కోండి అది ఇది అంటే చెప్పులు ఇచ్చిపో అన్నాడు. అది అసలు మొత్తం మలుపు తిప్పింది నా కెరీర్. పిస్టల్ కాక్ చేసి పటపట కొట్టేసావు. 7 రౌండ్లు కొట్టేవాళ్ళ మీదకి. ఒకటి చనిపోయినాడు, 2 ఇంజూరీ అయిపోయినారు, అందరు పారిపోయినారు. దాంతోనే అసలు పూర్తి భయం పోయింది. మరి సీతారాంపల్లి అనేది యాక్చువల్గా ఆ రోజు నేను ఒక ఇన్ఫార్మర్ ఎవడైతే ఉన్నాడో వాడు అందరికీ మంచిగా నాకు బాగా క్లోజ్ ఉంటుంది. పోవటంతోనే వాళ్ళు ఫైర్ స్టార్ట్ చేశారు, మేము ఫైర్ స్టార్ట్ చేసాం. అది టకటక అయిపోయింది. చూస్తే దళం మొత్తం పడిపోయింది. ఆ రోజు 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ కమాండర్ అందరు కూడా. కలంకుర్తిలోనే మీరు జనార్దన్ అలియాస్ కృష్ణ కోసం మీ 2 వీలర్ కూడా ఇచ్చి ఆయనకి వేటాడించారు. అది అసలు ఆ 2 వీలర్ కూడా తగలబెట్టారు వాళ్ళు. అవును, మేము పంపించిన బైక్తోనే మా ఎదురుగా నేర్చుకుంటుండేది దళం. మేము చూస్తుండేది పొదల్లో కూర్చొని. కామన్గా మేము ఇద్దరం బస్సులో ఒకటే సీట్లో ప్రయాణం చేసింది. అవునా? ఆ దారిలో పోయేది ఏదో బస్సు ఆపుకొని అందులో ఎక్కి కూర్చొని మామూలు మఫ్టీలో. ఎల్బీ నగర్లో మీరు పనిచేసిన సమయంలో నయీం మీకు కాల్ చేసి మీకు ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాను అని ఆఫర్ ఇస్తే మీరు నో చెప్పారండి. నయీం నేను ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు తనంతట తాను నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం. మీ గోల్ ఏంటండి ఇప్పుడు? నా గోల్ ఏంటో నవ్వుతారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ప్రస్తుతం జనగామ జిల్లా డీసీపీగా పనిచేస్తున్న వ్యక్తి ఈ వారం మన గెస్ట్. 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు ఆర్ సీతారాం గారు. సూర్యాపేటలో పుట్టి పెరిగి స్కూల్ కరెస్పాండెంట్గా అతని కెరీర్ ప్రారంభించిన ఆయన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. మొదట పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ మీద ఆయనకి ఇబ్బంది ఎదురైనా తర్వాత పోరాటం చేసి పోస్ట్ సంపాదించారు. సిద్దిపేట జిల్లాలో ఎక్కువగా, మెదక్ జిల్లాలో ఎక్కువగా కాలం పనిచేసిన ఆయన సిద్దిపేట, దౌలతాబాద్ అటువంటి ప్రాంతాల్లో చాలా వర్క్ చేశారు. మెదక్ జిల్లాలో ఆయన పనిచేసిన సమయంలో నక్సల్స్ మూవ్మెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అప్పుడు నక్సల్స్ ఉదయం లెగిచ్చినా రాత్రి అయినా పోలీస్ స్టేషన్లో డైరెక్ట్గా దాడులు చేయడం, అక్కడున్న తుపాకులు ఎత్తుకు వెళ్ళిపోవడం, పోలీసులను చంపడం, అటువంటి కార్యక్రమాలు జరిగాయి. అంటే వర్గపోరు భాగంగా నక్సల్స్ ఆ విధంగా చేసేవారు. అటువంటి సమయంలో అతను ఎస్ఐగా దౌలతాబాద్, సిద్దిపేట, రూరల్ సిద్దిపేటలోనే అక్కడ ఎక్కువ కాలం పనిచేసి ఎక్కువగా దళాలు ఎన్కౌంటర్లు జరిగాయి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా జరిగాయి. ఆయన మీద కూడా కొన్ని దాడులు జరిగాయి. ఆ దాడులను తప్పించుకున్నారు. అక్కడే ఆయన ప్రమోషన్ పొందిన తర్వాత ఆయన కుషాయిగూడ, ఇబ్రహీంపట్నం చాలా ప్రాంతాల్లో పనిచేసి ప్రస్తుతం జనగామలో డీసీపీగా పనిచేస్తున్నారు. అయితే ఆయన కెరీర్ ఎప్పుడు కూడా సాఫీగా మాత్రం సాగలేదు. నక్సల్స్ మూమెంట్లో ప్రాణాలు తెగించి ఆయన పోరాటం చేసిన తర్వాత అక్కడక్కడ కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలాయి. ఆ ఎదురు దెబ్బలు ఎందుకు తగిలాయి, నక్సల్స్ మూమెంట్లో ఆయన పనిచేస్తున్న టైంలో ఏ విధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగేవి, ముఖ్యంగా సిద్దిపేట రూరల్లో సీతారాంపల్లి ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది అనే విషయాలతో పాటు ప్రస్తుతం జనగామలో ఉన్న లాండార్ ఇష్యూ ఎలాగ జరుగుతుంది, శాంతి భద్రతలు కాపాడంలో ఆయన ఏ విధంగా ముందుకు అడుగు వేస్తున్నారు అనే విషయాన్ని అన్నిటి తెలుసుకుందాం. సీతారాం గారు నమస్తే అండి. నమస్తే అండి. సీతారాం గారు మెదక్ జిల్లాలో పి సీతారాం గారు రైట్. మెదక్ జిల్లాలో మీరు పనిచేస్తున్నప్పుడు
దౌలతాబాద్, సిద్దిపేట, మీర్దొడ్డి ఈ ప్రాంతంలో బాగా మూమెంట్ ఉండేది. ఎప్పుడు పేపర్లో వస్తుండేవి పోలీసులకి నక్సల్ మీద కాల్పులు, పోలీసులపై దాడులు, పోలీస్ స్టేషన్ మీద దాడులు, తుపాకు ఎత్తుకెళ్ళే నక్సల్స్, తిరిగి కూంబింగ్ చేస్తున్న సమయంలో ఎన్కౌంటర్లు, తొట్టులో తప్పించుకున్న సీతారాం, ఇటువంటివన్నీ చూసేవాళ్ళం. అప్పుడు మీ మీద ఒక అభిప్రాయం జనానికి వచ్చింది, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకుని. తర్వాత అంతవరకు మేము మీ గురించి విన్నాను నేను. తర్వాత సీన్ కట్ చేస్తే కుషాయిగూడలో ఒకరోజు ఒక కవరేజ్ కోసం వచ్చాను. పోలీస్ స్టేషన్లో సీఏ గారు వస్తారు అని వెయిట్ చేయమన్నారు మాకు. మేము వెయిట్ చేసిన సమయంలో మారుతి జన్ కార్లో బ్లూ కలర్ రౌండ్ నెక్ టీషర్ట్ వేసుకుంటే ఒక వ్యక్తి వచ్చారు. వచ్చినప్పుడు మేము ఇంకా ఎవరో ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయో లేదా సినిమా ప్రొడ్యూసరో లేదా రియల్ ఎస్టేట్ బిజినెస్, రియల్ ఎస్టేట్ వాళ్ళు తనగా వైట్ షర్ట్ వేస్తారు, కానీ ఎవరో మంచి షార్ప్గా మంచి హ్యాండ్సమ్గా ఉన్నారని మీ అందరూ, నేను మా కెమెరామెన్ కామ్గా ఉన్నాం. అప్పుడు మీకు సెంట్రీ చెప్పారు, లేదు ఆయనే మా సీఏ గారు అని. అంటే మాకు దృష్టిలో అంతవరకు పోలీస్ ఆఫీసర్ అంటే మీసాలు, కొంచెం మజిల్స్, అదొక అంటే ఆయన చూడగానే పోలీసు స్పెషల్ బుల్లెట్, కళ్ళలో కౌర్యం, మాటలు అరే తురే అని ఇటువంటి యాంబియన్స్ మేము చూసాం. కానీ పి సీతారాం గారు ఆ రోజు బ్లూ కలర్ రౌండ్ నెక్ టీషర్ట్, హాఫ్ హ్యాండ్ టీషర్ట్, బ్లూ కలర్ మారుతి జన్ కార్లు దిగుతాయి. నేను జనరల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని అంటున్నాను. అంటే పోలీస్ అనగానే ఆ ఎపీరియన్స్ కాకుండా సాఫ్ట్గా ఉండడం కూడా మీ దగ్గర ఫస్ట్ టైం మేము చూసాం. తర్వాత మీ కెరీర్ పటాన్చెరు డిఎస్పీ, తర్వాత పీటీసీ, ఇవన్నీ కూడా ఇబ్రహీంపట్నం కూడా మీకు చిన్న ఎదురు దెబ్బ తగిలింది రియల్ ఎస్టేట్ విషయంలో. ఎల్బీ నగర్లో చేశారు, అక్కడ కూడా చిన్న ఎదురు దెబ్బ తగిలింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎల్బీ నగర్లోనో ఎక్కడ పనిచేస్తున్నాను అనుకుంటా నయీం మీకు ఫోన్ చేసి ఒక ఇష్యూ చెప్పడం, ఇవన్నీ కూడా మీ కెరీర్ కనిపిస్తున్నాయి. ఒకసారి ఇవన్నీ వెళ్ళేటప్పుడు ముందు స్కూల్ కరస్పాండెంట్గా ఒక మంచి క్రికెట్ ప్లేయర్గా మీ కెరీర్ ప్రారంభమై పోలీసు వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? పోలీసు వచ్చిన తర్వాత చిన్న టెక్నికల్ ఇష్యూలో మీరు ఎదురు దెబ్బ తగ్గడం, తర్వాత అదే సీతారాం గారిని అదే గవర్నమెంట్ మళ్ళీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే మీరు ఊహించిన మీరు అనుకున్న ఇష్యూలోకి వెళ్ళారు, అన్నీ కూడా జరుగుతాయి. వాస్తవంగా చెప్పాలంటే పి సీతారాం గారు బై ఛాన్స్ పోలీస్ యూనిఫామ్ అనుకున్నారా, లేదా బై చాయిస్ పోలీస్ యూనిఫామ్ అనుకున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు సీతారాం గారు కుటుంబ నేపథ్యం, మీ సర్వీస్ అని చెప్పారు. మీరు చెప్పినట్టు నాది బై చాయిస్ కాదు, బై ఛాన్స్. బై ఛాన్స్. నాకు యాక్చువల్గా ఇప్పటివరకు కూడా నేను బాగా ఎంజాయ్ చేసింది నా కాలేజీ ప్రొఫెషన్, అంటే యాజ్ ఏ లెక్చరర్గా, తర్వాత స్కూల్ కరస్పాండెంట్గా. బాగా స్కూల్ ఉండేది కదండి. మంచి స్కూల్, మంచి కాలేజీ. యాక్చువల్గా అది ఎట్లా వచ్చిందంటే ఐడియా, నేను పీజీ అయిపోయిన తర్వాత నేను 91లో అనుకోకుండా పోలీస్ ఈ సెలెక్షన్ గురించి రాయటం, నేను సెలెక్ట్ కావడం జరిగింది. పోలీస్ గురించి మాట్లాడే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. కుటుంబ నేపథ్యానికి వస్తే మాది మధ్యతరగతి కుటుంబం అండి. మా ఫాదర్ వచ్చేసి టీచర్, మా మదర్ హౌస్ వైఫ్. మేము ముగ్గురం సూర్యాపేట టౌన్లోనే. మేము బార్న్ అండ్ బ్రాటప్ ఆల్మోస్ట్ సూర్యాపేట నాది. ఫాదర్ అంటే వృత్తిరీత్యా ట్రాన్స్ఫర్లు తిరగటం ఇదంతా ఉంటుండేవి. బట్ మేమందరం పుట్టిన దగ్గర నుంచి అక్కడే ఉన్నాం. నాకు ఒక బ్రదరు, ఒక సిస్టర్. నాకు మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాము. స్కూల్ అంతా కూడా మామూలు సరస్వతి విద్యా నిలయంలో చదివా. దాని తర్వాత గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, దాని తర్వాత యూనివర్సిటీ. ఓకే. ఇది నార్మల్గా సాఫీగా పోయేది. అంటే చిన్నప్పటి నుంచి కూడా నేను మామూలు టైంలో, అంటే నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి 7th to 10th మ్యాథమెటిక్స్ చెప్పేది. నేను ట్యూటోరియల్లో పనిచేసేది. టీచింగ్ అంటే మీకు బాగా టీచింగ్ అంటే నాకు అప్పట్లో ఏదో ఒక సంపాదన ఉండాలి, ఏదో రకంగా గెటాన్ కావాలన్నది. అంతేగాని ఏదో అది పెద్ద నాకు దాని మీద ఉన్న దాని ప్యాషన్తో అంటే రాను అది ప్యాషన్ అయిపోయింది. దాంట్లో ఏంటంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్లో 10th వాళ్ళ వరకు ట్యూషన్స్ చెప్పడం, తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి చెప్పడం. విద్యాలహరి అని ఒక ట్యూటోరియల్ ఉండేది. ఆ ట్యూటోరియల్లో నేను మాకు జగన్నాథాచార్య గారని చనిపోయినారు ఆయన పెద్ద, అంటే ఆయన కొన్ని చాప్టర్లు చెప్పేది, టఫ్ చాప్టర్స్. మిగతా చిన్న చాప్టర్స్ అని నేను చెప్పుకుంటూ వచ్చేది. ఆ రకంగా నాకు బాగా ప్రాక్టీస్ అయిపోయింది. టీచింగ్ అనేది అది ఒక లైఫ్లో భాగం అయిపోయింది. అంటే మీకు ఆ ప్యాషన్ ఇక్కడ తీరినట్టుంది కదా పటాన్చెరులో. అన్ని రకాలుగా నేను ఉద్యోగంలో వచ్చిన తర్వాత కూడా ఎక్కడైనా బ్లాక్ బోర్డు కనపడగానే ఒక వీక్నెస్ ఏదైనా ఒకటి చెప్పాలని క్లాసులలో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను ఫస్ట్ ఎస్ఐగా వచ్చినప్పుడు కానీ అప్పుడు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
అది దాని తర్వాత 91లో సెలక్షన్ రావటం, అంటే అప్పట్లో చేసే చాలా అన్ని వచ్చే ప్రతి జాబ్ రాసేది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో జాబ్తోనే బయటికి వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి పోయి ఏం చేస్తాం, ఇంటికి పోయి ఏం చేయలేము. అప్పటికి పెద్ద ఆర్థిక పరిస్థితి అంతా మాదేం గొప్పగా ఏం లేదు. అయితే ఏదో ఒక రకంగా మనం జాయిన్ కావాలన్నది ఫస్ట్ కాన్సెప్ట్ నాకు. దాంట్లో అన్నీ రాస్తూనే ఉండేది. మా నాన్న ఏమో ఎప్పుడు నన్ను టీచర్ కామనేది. మా ఫాదర్ టీచర్ కాబట్టి నన్ను టీచర్ కామనేది. నాకేమో అసలు టీచర్ కావటం ఇష్టం లేదు. కానీ అయితే ప్రైవేట్ టీచర్ అవుతాం, కానీ గవర్నమెంట్ టీచర్ అయితే ఒక ఫ్రేమ్లోనే ఉంటాం, ఇక జీవితంలో ఎదుగుదల ఉండదు అనేది నా అభిప్రాయం ఫస్ట్ నుంచి కూడా. సో అట్లా వచ్చిన తర్వాత 91లో జాబ్లో జాయిన్ అయినా, ట్రైనింగ్ చేసి అంత ట్రైనింగ్ అయిపోయింది. టెక్నికల్ ఇష్యూ ఏంటి వచ్చిందండి? అది చాలా అది ఏం జరిగిందంటే, నేను మళ్ళీ వెనక్కి పోయి మళ్ళీ జాబ్లో జాయిన్, అప్పుడు గ్రూప్ 1 రాస్తున్నాను నేను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నా. మెయిన్స్కి ప్రిపరేషన్కి వెళ్ళాను నేను. మెయిన్స్ ప్రిపరేషన్కి వెళ్ళి 45 days లీవ్ తీసుకొని మెయిన్స్ అపియర్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చా. దాంతో కొద్దిగా పుట్ బ్యాక్ అయినా, పెద్ద అప్పుడేమి నాకు పెద్ద అవాంతరాలు ఏం జరగలేదు. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ కొద్దిగా పుట్ బ్యాక్ అయ్యి నేను మా ట్రైనింగ్ బ్యాచ్ తర్వాత ఒక 45 రోజులు, అంటే ఒక 2 months తర్వాత మళ్ళీ జాయిన్ కావడానికి మెదక్ వచ్చా. వచ్చేసరికి నేను ట్రైనింగ్ నుంచే డైరెక్ట్ వచ్చేసా. ట్రైనింగ్ నుంచి అప్పుడు నాకు ఫస్ట్ ఏం జరిగిందంటే మెదక్లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పుడు ఎవరు ఎస్పీ, ఎవరు ఫస్ట్ ఎస్పీ? అప్పుడు ఎస్పీ గారు ఎవరు ఉన్నదండి, వికే సింగ్ గారా? వికే సింగ్ గారి కన్నా ముందు. ఇది నేను చెప్పేది 92. వికే సింగ్ గారి కన్నా ముందు, ఇది 92లో. వికే సింగ్ సార్ 95, 96లో ఉండేది. అప్పటికి మళ్ళీ రీఎంట్రీ అన్నట్టు నాది. ఫస్ట్ వెళ్ళగానే అప్పుడు మా దగ్గర ఒక ఐసైట్ ఇష్యూ ఒకటి బాగా ఉండేది. అందులో ఒక అతను, మా ఊరు అతను ఐసైట్ ప్రాబ్లంతో ఏదో దాన్ని ఏం చేయబోయినాడంటే వాళ్ళని చీట్ చేయబోయినాడు. ఇంపర్సనేషన్తో ఈయన బదులు వేరే క్యాండిడేట్ని పంపినప్పుడు అప్పుడు విజయరామారావు గారు ఉండేది బోర్డు చైర్మన్. ఆయన చాలా సీరియస్గా తీసుకొని వీడిని టర్మినేట్ చేయమన్నారు. అయితే అప్పటికి నాకు కూడా ఐసైట్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఏం చేశారంటే, మళ్ళీ నన్ను ఇతను ఏం చేశాడు, నా ఒక్కడికే లేదు మరికొంతమందికి కూడా ఉందని ఒక 7 పేర్లు పెట్టాడు. మరి వాళ్ళని ఎట్లా కంటిన్యూ చేస్తారు, మమ్మల్ని ఎందుకు కంటిన్యూ చేయాలి, వీళ్ళని కూడా తీసిపారేయండి అని మమ్మల్ని కూడా టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చాడు. ఆయనకి సార్కి ఏంటంటే అతన్ని తీసుకోవడం ఇష్టం లేదు. మేమేం చేయలేదు, మేము నార్మల్గానే ఉన్నాం, మాకు ఇది ప్రాబ్లం అని కూడా మాకు తెలియదు. అయితే సో దాంతో ఏం జరిగిందంటే, మెదక్లో రిపోర్ట్ చేయడానికి పోగానే ఐఎమ్ సారీ సీతారాం, యు ఆర్ టర్మినేటెడ్ అని చెప్పారు. ఎవరు సార్? ఎస్పీ గారు. అప్పుడు నేను షాక్ అయిపోయినా, ఇదేంటి సార్ నేనేం చేసా సార్ టర్మినేట్ అయినా అంటే, లేదు ఇది కోర్టు, ఇది ఒక అతన్ని తీసేయాల్సి వచ్చింది, అటువంటి సేమ్ ప్రాబ్లం ఉన్న మిగతా వాళ్ళని కూడా తీసేయాలని డెసిషన్ తీసుకున్నాం, సారీ అని చెప్పేశారు. జాయిన్ కావడానికి పోయిన వానికి టర్మినేషన్ ఆర్డర్ చేతికి ఇచ్చి పంపారు. అది షాక్. అయితే దాంతో ఏం చేసా, మళ్ళీ ఇమీడియట్ నా ఫ్రెండ్తో రూమ్ ఉంటే మెదక్ నుంచి అంతే వచ్చా, వెహికల్ మీద, స్కూటర్ మీద పోయినా అదే స్కూటర్తో రిటర్న్ వచ్చా. అక్కడనే మెదక్లోనే అందరికీ యూనిఫామ్ అవన్నీ అక్కడే ఇచ్చేసా, ఎవరు ఇష్టం ఉంది ఆడ వేసుకోరా అని ఇచ్చేసి ఇక మామూలుగా నేను రిటర్న్ వచ్చి, మా దగ్గర ఇప్పుడు ఫ్రెండ్ ఒకడు కూకట్పల్లి ఏరియాలో ఉండేది, నా క్లోజ్ ఫ్రెండ్, వాడు రూమ్ పోయినా. ఎవరితోనే ఏం చెప్పలేదు నేను, ఇంట్లో కూడా ఏం తెలియదు. డైరెక్ట్ వెళ్ళి, అప్పట్లో సెల్ ఫోన్ లేవు, ఏం లేవు, పెద్ద అంత కమ్యూనికేషన్ అంత లేదు, ల్యాండ్ ఫోన్ నేను చేయాలి, అంత ఎవరిని బాధ పెట్టేందుకని నాకు అట్లే ఉండి ఏం చేసి కూర్చొని ఆలోచించుకున్నాను, అసలు ఏం చేయాలి ఇప్పుడు. అయిపోయింది, నాకు పరువు పోయినట్టు అనిపించింది కొంచెం. అదేంటంటే ఇన్ని రోజులు ట్రైనింగ్ ఎస్ఐ అది ఇది అనుకున్నారు, మళ్ళీ సడన్గా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసినట్టు అనిపించి సరే ఆ రోజు నైట్ కూర్చున్నా, ఒక డెసిషన్కి వచ్చా, ఇన్ని రోజులు బతికింది దీంతో కాదు, నాకు టీచింగ్ వచ్చు, పోయి స్కూల్లో ఏదో స్టార్ట్ చేసి మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కడు పోలీసు ఉద్యోగం చేసే బతకట్లేదు కదా ప్రపంచంలో, అందరి డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉన్నాయి, నాకు చేతనైంది నేను చేసుకుంటా అని ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినా. ఇంట్లో అందరూ జాయిన్ అవుతా అని పోయినాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడని అందరూ చూస్తుంటే చెప్పా, ఇట్లా ఉద్యోగం పోయింది నాది అని చెప్పా. ఇక పెద్ద అంత మరీ సీరియస్గా మా నాన్న అయితే నన్ను ఆ రోజు ఎంకరేజ్ చేశాడు, ఏం కాదులేరా నీకు ట్యూషన్స్ ఇవి చెప్పడం అలవాటే కదా, సరే నీ ఇష్టం వచ్చి ఏం చేసుకోలే అని అన్నాడు. ఇమ్మీడియట్గా ఒక స్కూల్ స్టార్ట్ చేసాం, లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని, ఒక చిన్న 11,000తో స్టార్ట్ చేసాం ఆ రోజు స్కూల్. బాగా గుర్తుంది ఆ స్కూలు.
32 మంది జాయిన్ అయినారు ఫస్ట్. ఇక రోడ్డు మీద బ్రష్లు పెట్టుకొని పెయింట్లు వేయటం, గోడల మీద పోస్టర్లు మేమే అతికేసుకోవటం. డబ్బులు లేవు, వాళ్ళందరికీ ఏం డబ్బులు ఇస్తామని మేమే అన్నీ చేసుకోవటం. నేనే పెయింటర్ లాగా ప్రతి కనపడ్డ గోడ మీద వెళ్ళి రాయటం. రాసి ఏదో ఒక టైంకి వచ్చాం. ఒక స్టేజ్లో అసలు స్కూల్ కూడా మూసేద్దాం అనుకున్నాం నడపలేక. అప్పట్లో కేరళ టీచర్లు బాగా పట్టుకొచ్చి ఫేమస్ ఉండేది. కేరళ టీచర్స్ చెప్పిస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయాలని ఆ రోజు చేశాను నేను. చేసిన తర్వాత స్కూలు నెమ్మదిగా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్లో వద్దనుకున్నాం, భయమైంది. తర్వాత సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ సూర్యాపేట అయిపోయింది. అంటే కేరళ టీచర్లు తీసుకొచ్చారా? తీసుకొచ్చాము, వాళ్ళతో నడిపాము. చాలా మంచిగా ఒక పెద్ద స్కూల్ని కూడా ఢీ కొట్టే స్థాయికి వచ్చేసాం. తర్వాత ఓ 3 ఇయర్స్ అట్లా అయిపోయి ఫోర్త్ ఇయర్ అట్లా వచ్చేసరికి, అంటే అరౌండ్ 92లో 95 వచ్చేసరికి నమ్మకం వచ్చింది. ఓ 2-3 ఫ్రెండ్స్ని పట్టుకొని జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేద్దాం. ఈ స్కూల్ మా తమ్ముడు చూసుకోగలుగుతాడు, ఎవరైనా చూసుకోగలుగుతాడు, మళ్ళీ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేద్దాం. ఆ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇయరే బిగ్ సక్సెస్ మాది. ఆల్రెడీ బ్రాండ్ ఉంది కాబట్టి బ్రాండ్ మీద ఇంకోటి బిగ్ సక్సెస్ అయిపోయింది. మళ్ళీ టాప్ కాలేజెస్లో కూడా వెళ్ళిపోయినాం మేము. కాలేజెస్ వెళ్ళిపోయి స్కూలు, కాలేజీ. దీని తర్వాత మళ్ళీ డిగ్రీ చేద్దాం అనుకున్నాం. డిగ్రీ కాలేజ్ కూడా ఆల్రెడీ కొన్నా నేను, దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అట్లా ఆగిపోయినా. ఈ లోపల ఏమైంది, నాకు కోర్టు నుంచి నాకు మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ పంపి ఈయన కనుక త్రూ అయితే ఈయనకి జాబ్ ఇవ్వమని ఒక ఆర్డర్ వచ్చింది. అంటే స్కూల్ నడుపుతున్న ఒప్పంగా నాయ పోరాటం. ఇది ఒక హైకోర్టులో వేసా. అక్కడ కూడా ఒక పెద్ద జోక్ ఉంది ఒకటి, నేను మీకు చెప్తాను. దాంతో మళ్ళీ నేను మెడికల్ బోర్డుకి అపియర్ కావటం, మెడికల్ బోర్డు నుంచి క్లియరెన్స్ రావటం, మళ్ళీ జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చారు మీకు? జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ అప్పుడు రావులపల్లి సీతారామరావు గారు డిఐజీ ఉండేది. సార్ నేను ఇన్ని రోజులు ట్యూషన్స్ చెప్తున్నా సార్, నార్మల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ట్రైనింగ్ అంతా మర్చిపోయినా నేను, నాకు ఎక్కడన్నా ఏదో సాఫ్ట్ పోస్ట్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి, సార్ చాలా మంచివాడు ఉండే, రిక్వెస్ట్ చేస్తే నాకు సరూర్ నగర్ ఇస్తామన్నారు. సరూర్ నగర్ ఎస్ఐ, అప్పుడు ఎస్ఐగా సెకండ్ ఎస్ఐగా థర్డ్ ఎస్ఐగా ఇస్తామన్నారు. ఆర్డర్ కాపీ ఇచ్చారు. నేను సరూర్ నగర్లో జాయిన్ కావాలంటే మళ్ళీ నెక్స్ట్ డే పోయి డిఐజీ గారిని కలిసి కృతజ్ఞత చెప్పి కొద్దిగా సార్కి థ్యాంక్స్ చెప్పి తర్వాత పోయి కలుద్దాం అనుకొని నేను సరూర్ నగర్ జాయిన్ అవుతా సార్ అని చెప్పడానికి వెళ్ళేటప్పటికి అప్పుడు డిఐజీ కింద హైదరాబాద్ రేంజ్, అది హైదరాబాద్ రేంజ్ డిఐజీ కింద 5 జిల్లాలతో ఎస్పీల మీటింగ్ నడుస్తుంది అక్కడ. నేను మంచిగా బాగా స్మార్ట్గా ఉండేది, ఇప్పుడున్నట్టు. అయితే లోపలికి వెళ్ళగానే ఆయన లోపలికి పిలిచాడు. లోపలికి పోయినా, సార్ ఏంటంటే సార్ సర్నూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నా సార్ అని చెప్పని అక్కడ వికే సింగ్ గారు కూర్చొని ఉన్నారు. సార్ కూర్చొని ఉండి నన్ను చూసి, ఏంటి కాదే ఇంకో పోస్టింగ్ అని అడిగాడు డిఐజీ గారిని. సర్ ఉన్నారు దియా రిక్వెస్ట్ కరే ఏదో సార్ చెప్పాడు సంథింగ్. नहीं ఏంగా నా ఇంకో మెదక్ లేక అన్నాడు. ఇది ఎక్కడ బాబు, ఇది ఎక్కడ నాకు ఇట్లా తగిలిందని అనుకున్నా. అక్కడికక్కడ కూర్చొని నాకు ఆర్డర్ తయారు చేయించి మెదక్ జిల్లాకు తీసుకుని వెళ్ళిపోయాడు. ఓకే, వితౌట్ అసలు నా కన్సెంటే లేదు అసలు. నేను బయట కాసేపు కూర్చోమన్నారు, గంట సేపట్లో ఆర్డర్ రెడీ అయింది. ఇమ్మీడియట్గా బయటకు వచ్చి ఆర్డర్ ఇచ్చేసి చలో కలాకే మెదక్ మే రిపోర్ట్ కరో అని చెప్పి ఇచ్చేసారు చేతికి. సరూర్ నగర్లో జాయిన్ అయ్యారు అనుకుంటూ మళ్ళీ మెదక్ ఏంట్రా బాబు అని చెప్పి, మరి ఏం చేస్తా ఏం చేయలేను, ఇక నాకేం చేయడానికి ఏం ఆల్టర్నేట్ లేదు. లేక ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఒక 2-3 డేస్ ఆగి మళ్ళీ నేనేమనుకున్నా, మంచి సరూర్ నగర్లో అయితే మా ఫ్రెండ్స్ రూమ్లు ఉన్నాయి, హ్యాపీగా రూమ్లో ఉండి మళ్ళీ కాలేజ్ లైఫ్ లాగా ఉంటుంది అనుకున్నా. తీసుకుపోయి మెదక్ పోగానే మెదక్ నుంచి నువ్వు మిర్దొడ్డి అని ఒక ఇంటీరియర్ పోలీస్ స్టేషన్ ఇస్తున్నా, అందులో పోవాలన్నాడు. అంతకుముందు అక్కడ పక్కన పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐని నక్సల్స్ కాల్చి చంపారు, వాళ్ళు ఫైరింగ్లో చనిపోయినారు. ఆ పోస్టింగ్ ఇచ్చారు నాకు. అప్పటికి మీ బ్యాచ్మెంట్స్ అందరూ మంచి పోస్టింగ్ లేదు. నేను ఇంకో జోక్ ఉంది ఇందులో, నేను హైకోర్టుకి అప్పుడప్పుడు వచ్చిపోతుండేది. ఈ జాబ్ దాని గురించి చేసే కదా, నేను దాని గురించి హైకోర్టుకి అటెండ్ అయ్యి మళ్ళీ వెళ్తుండేది. వివిధ కేసులతోని మా బ్యాచ్మేట్లో చాలామంది హైకోర్టుకు అటు ఇటు వచ్చినప్పుడు నాకు కలుస్తుండేది. ఏమిరా భయ్, ఎందుకు రా నువ్వు ఇంకెందుకు ట్రై చేస్తారో, ఎస్ఐ ఉద్యోగం ఇది వేస్ట్ ఉద్యోగం, నువ్వు దీన్ని ట్రై చేయకు, హ్యాపీగా ఆ ప్రొఫెషన్లోనే కంటిన్యూ చేయని చెప్తుండేది.
సరే అన్న బాగానే ఉంది, అంత బాగానే ఉంది, చేస్తుంటా అది ఇది అని చెప్పి నేను వెళ్ళిపోతుండేది. ఇట్లా జరిగింది కొంతకాలానికి వాళ్ళకు మధ్యలో గ్యాప్ వచ్చింది. కొంత బ్యాచ్మేట్లతో వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. నాకు హైకోర్టు నుంచి ఆర్డర్ రావటం, నేను ఎస్ఐ కావటం, తర్వాత ఒక 2 yearsలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్తో సిఐ కావటం అన్నీ జరిగిపోయినాయి. సరిపోయిన తర్వాత సేమ్ అప్పుడు ఒక 2-3 years బ్యాక్ కలిసిన ఒక బ్యాచ్మేట్ హైకోర్టులో కలిసాడు. నేను అప్పుడు సిఐగా ఒక పని గురించి వచ్చా హైకోర్టుకి. వస్తే నన్ను ఏంట్రా భయ్ ఇంకా తిరుగుతున్నావు నువ్వు జాబ్ గురించి, వద్దని చెప్పే కదరా పిచ్చోడు అవుతావురా నువ్వు అని అన్నాడు. లేదన్నా నేను ఆల్రెడీ జాయిన్ అయినా, నేను ఇప్పుడు సిఐగా చేస్తున్నా సిద్దిపేట రూరల్లో అన్నా. నన్ను కాసేపు పిచ్చోడిని చూసినట్టు చూసాడు, వీడి సిఐ కాబట్టి వీడు మొన్నని కూడా రాలేదని. తర్వాత నా బ్యాచ్మేట్ ఒకరికి ఫోన్ చేసి చెప్పాడట, అరే సీతారాం వాడికి తిరిగి పిచ్చిలేసిందిరా వీడికి, బయట అందరికి సిఐ అని చెప్పుకుంటున్నాడు వీడు అని. అది నిజమే అని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎవరండి ఆయన? పేరు చెప్పాను. ఇప్పుడు రిటైర్ అయినారు. అట్లా సడన్గా రావటం, అందరికన్నా ముందర వెళ్ళిపోవటం జరిగేసరికి అది ఎవరు అసలు తెలియలేదు, డైజెస్ట్ చేసుకోలేదు. హైకోర్టులో తిరిగి వీడికి నేను సిఐ కూడా చెప్పుకుంటున్నట్టు రైడు అని వేరే ఉంటున్నాడు. వాడు చెప్పాడట, లేదురా నిజంగానే జాబ్ వచ్చింది, వాడు జాయిన్ అయినాడు, యాక్సిలరేటెడ్ ప్రమోషన్ కూడా వచ్చింది, ఇప్పుడు సిఐ అయినాడు అని చెప్పాడు. సార్ మీర్దొడ్డి వెళ్ళేసరికి ఏ విధంగా ఉందండి? మీర్దొడ్డి వెళ్ళేసరికి అండి అది ఒక చిన్న మండల్ పోలీస్ స్టేషన్, అప్పట్లో కొత్త మండల్ పోలీస్ స్టేషన్స్, చాలా ఐసోలేటెడ్గా ఉండేది. అది బాగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం బాగా. దాంట్లో మాకు సిఆర్పిఎఫ్ గార్డు ఉండేది, 3-4 గార్డులు. బయటకు వెళ్ళాలంటే అదొక భయంకరమైన అనుభవం అనుకోండి. అసలు నాకు ఇంకోటి పక్కన చంపారు అని అదో భయం, నక్సల్స్ని ఎన్నడూ ఫేస్ చేయలే. దాని తర్వాత మళ్ళీ నేను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి అప్పటిదాకా మంచి హ్యాపీగా కాలేజీలో క్లాసులు చెప్పుకొని వచ్చా. మీర్దొడ్డి ఆ టైంలో గిరాయిప దళం అయితే మీర్దొడ్డిలో వెళ్ళిన తర్వాత నేను ఒక 3 months మళ్ళీ గ్రేవన్స్ ట్రైనింగ్కి వెళ్ళా. అక్కడి నుంచి నాకు ఫైరింగ్ అంటే అసలు ఏంటి అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఫైరింగ్ వచ్చేసి 2007 సంక్రాంతి రోజు ఎక్కడ మీర్దొడ్డి ఏరియాలోనే జరిగిందండి. జరిగి ఆ రోజు మేము ఏదో వెళ్తున్నాం, తెల్లవారుజామున దాదాపు 4 గంటల టైంలో సడన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అది. అయితే ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిన తర్వాత నాకు అర్థమైంది అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి. ఎవరైతే ఫస్ట్గా ఆలుస్తారో వాడే విన్ అవుతాడు, ఎక్కడైనా అంతే. ఎవరైతే ఫస్ట్ స్టెప్ తీసుకుంటారో వాళ్ళు విన్ అవుతారు. ఇంకోటి వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. అంత అప్పటిదాకా నాకు వాళ్ళ మీద ఉన్న కాన్సెప్ట్ వేరే రకంగా ఉండేది, దొరికితే చంపేస్తారు ఏదో చేస్తారు. కానీ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి మనకన్నా ఎక్కువ భయం ఉంటుంది. మనం వాళ్ళని చూసి భయపడతాం, వాళ్ళు మనం చూసి భయపడుతుంటారు. ఇదే సిస్టమ్ ఇట్లా గడిచిపోతుంటుంది అని అర్థమైంది. దాని తర్వాత కంటిన్యూగా నాకు ఇమ్మీడియట్ ఆపర్చునిటీస్ ఇమ్మీడియట్గా. అంటే ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీర్దొడ్డిలో అయింది. ఓకే, ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ తర్వాత బాగా మిలిటెంట్లను అరెస్ట్ చేయడం. అప్పట్లో విపరీతమైన ప్యాషన్ ఉండేది నాకు. అసలు కొంతకాలం తర్వాత భయం పోయింది. ఇక నాకు భయం పోయి విపరీతంగా తిరిగేది నేను ఒక్కనే. అప్పట్లో ఏంటి, ఎక్కడికైనా పోయి తిరగాలంటే ఒక పెద్ద మనం ట్రూప్ని వేసుకొని సిఆర్పిని తీసుకొని పోవాలి. నేను అవన్నీ పక్కన పెట్టేసి ఒక బైక్ మీద ఒక వెనకెక్కించుకొని తిరిగేది మొత్తం. ఎవరు నన్ను ఎస్ఐ అనుకోపోయేది. మండలంలో ఎవరికి నేను ఎస్ఐ అని తెలియదు, టీచర్ లాగా అవుతానేమో, అది ఎంత ఏం లేదండి. కానీ అట్లా తిరుగుతూనే ఉండేది. చాలాసార్లు జనశక్తి దళం దానక కూడా వెళ్ళాము, దళంతో మాట్లాడి వచ్చాను. నా చెప్పులు కూడా తీసుకున్నారు ఒకసారి, చెప్పులు బాగున్నాయని. వాళ్ళతో కూర్చొని మాట్లాడారు దళంలో పోయి. అట్లా ఎక్కడ మాట్లాడారు మీరు? మీర్దొడ్డి ఏరియాలోనే, మీర్దొడ్డిలో ఉన్న నాకు మంచి ఇన్ఫార్మెంట్ ఉండేది. వాడు జనశక్తికి బాగా క్లోజ్ ఉండేది, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేది. వాడిని ఓ రోజు బతిలాడి అరే నన్ను కూడా తీసిపోరా ఎట్టి పరిస్థితుల్లో, నేను చూస్తా అసలు వాళ్ళు ఎట్లుంటారు, అసలు దగ్గర నుంచి చూడాలి వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అని అడిగితే, అన్న వద్దన్న, ఎవరన్నా వాడికి దొరికితే నిన్ను చంపుతారు నన్ను కూడా చంపుతారు, అక్కడ ఇద్దరం చచ్చిపోతాం అన్న. నేను ఏం చెప్పాను రా, హైదరాబాద్ నుంచి వచ్చి నీ కజిన్ అని చెప్తే నేను వచ్చి పక్కన కూర్చుంటే వాడు ఏం చేయమంటే అది చేస్తా. నేను వెపన్ అయితే పెట్టుకోను, వెపన్ కూడా పెట్టుకోలే, వెపన్ కూడా తీసేసి అక్కడ పోయిన తర్వాత ఏదేదో ఎప్పుడప్పుడు దళం కమాండర్ ఉండేది, వాళ్ళతోనే కూర్చున్నాం, వాళ్ళతోనే తిన్నాం. ఆ రోజు కూడా తిన్న తర్వాత నేను ఆ లోకల్ ఎస్ఐని మళ్ళీ అప్పుడు మీరుతోటి ఎస్ఐని. ఇక వాడు ఏదో పోలీసుల గురించి మాట్లాడాడు, అది చెప్పాడు.
చెప్పులు బాగున్నాయి ఎక్కడ కొన్నావు తమ్మి అన్నాడు. అంటే ఏదో హైదరాబాద్ అన్న ఎక్కడ కొనుక్కున్నా అది ఇది అంటే చెప్పులు ఇచ్చిపో అన్నాడు. చెప్పులు ఇచ్చేసా అక్కడ ఇచ్చేసి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఎంత డేంజరస్ ట్రాప్లో. ఎవడన్నా ఒక్కడ గుర్తుపట్టి ఉంటే చాలా జరిగేది, కానీ అప్పుడు కాన్సిక్వెన్సెస్ గురించి ఏం ఆలోచించలేదండి. తర్వాత పరిణామాలు ఎట్లుంటాయి ఇవేవి ఆలోచించకపోయేది. కానీ అప్పట్లో బాగా మిలిటెంట్. మీరు ఆ విధంగా వెళ్ళిన విషయం ఎస్పీకి తెలిసిందా? తెలియలేదు. మేము ఒక 3-4 ఎస్ఐలో ఉన్నాం. మాకు మా వరకు తెలుసు అంతే. మీరుతోటి తర్వాత ఎక్కడికి వచ్చారండి? సిద్దిపేట రోడ్లో వచ్చండి. అప్పట్లో ఎంతకాలం పనిచేస్తారు మీరు? 9 నెలలు అండి. అవునా? 9 నెలలు 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు? 3 దాకా అయినాయి ఎక్స్చేంజ్ ఆఫ్. అందులో ఏమైనా క్యాజువాలిటీస్ ఉన్నాయా? క్యాజువాలిటీస్ లేవు. ఫస్ట్లో ఏం క్యాజువాలిటీస్ లేవు. వికే సింగ్ గారు ఏంటంటే నా మీద మంచి ఇంప్రెషన్ ఉండేది. కొంచెం పిల్లగాడు ఏది పెద్ద అంటే వేరే అదర్ యాక్టివిటీస్ ఏం లేవు, ఓన్లీ ప్రొఫెషన్ మీద ఉంటాడని సార్ ఏదో నైట్ తిరుగుతుండేది బాగా అప్పట్లో. ఓ రోజు నా రూమ్కి వస్తే ఆ రూమ్లో ఒక చిన్న పోలీస్ స్టేషన్లోనే ఒక చిన్న రూమ్లో నేను కింద ఒక బెడ్ వేసుకొని పడుకునేది. ఒకటే ఒక సూట్ కేసు, నాకు ఏం లేదు. ఘంటసాల పాటలు, బాలసుబ్రహ్మణ్యం పాటలు, పుస్తకాలు కొనుక్కొని పాడుకుంటుండేది. టీవీ లేదు, ఫోన్ లేదు, ఏమి లేదు. పక్కన రూమ్లో ఎస్ఐ చైర్లో కూర్చోవాలి, వచ్చి ఈ రూమ్లో పడుకోవాలి అంతే. సిఆర్పి వాళ్ళతోనే అన్నం తినాలి. దాంతో ఆయన వచ్చి ఒకసారి రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు, నా పర్సనల్ రూమ్లో కూర్చొని, ఏం నువ్వు ఇట్లుంటున్నావా అన్నాడు. అవును సార్ ఇట్లే, ఇదే సార్ నేను ఎక్కడ పడుకుంటా అంటే ఇక్కడ పడుకుంటాను, కింద పడుకుంటాను. ఏది పలాంగ్నయ్యే దెర్ ఇస్ నో కాట్ ఫర్ యూ అని అన్నాడు. లేదు సార్ నాకేం లేదు, నేను నార్మల్ కిందనే పడుకుంటాను. నీది ఇది ఎక్కడ ఉంది? ఆయనకు డౌట్ ఉండేది అసలు, వీడేమైనా వేరే యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా, కరప్షన్ కానీ ఏదన్నా ఉంటుందా అని. నీ మొత్తం లగేజ్ చూపించన్నాడు. ఒకటే సూట్ కేసు ఉంది ఆ మూలకి. ఆ మూలకి సూట్ కేసు అదే సార్ అన్న, సూట్ కేసు తీసుకురా ఇటు అన్నాడు. తీసుకొచ్చా. తీస్తే ఓ 2 జతల బట్టలు, ఓ పనికి మాలిన చెత్త, ఏం లేదు. దాంట్లో 100 రూపాయలు 50 రూపాయలు ఒకటి మూలకు ఒకటి ఉంది. నువ్వు ఇట్లే బతుకుతున్నావా అని అడిగాడు. అంటే అవును సార్ నాకు ఏమి యాక్టివిటీ ఏం లేదు సార్, నేను ఎటు కూడా పోను, ఏం చేయను అని చెప్పాను. సార్ ఏమనుకున్నాడో ఇమ్మీడియట్ ఆ నైట్ పోయినట్టు నెక్స్ట్ డే మార్నింగ్కి సిద్దిపేట రూరల్ పోస్టింగ్ ఇచ్చాడు. అప్పట్లో టాప్ పోస్టింగ్ సిద్దిపేట రూరల్ ఇస్తే, ఇక పోస్టింగ్లో అక్కడి నుంచి వేరే ప్రస్థానం స్టార్ట్ అయింది. అంటే అసలు అప్పటికి భయం పోయింది నాకు నక్సల్స్ అంటే కంప్లీట్గా. అంటే వాళ్ళని ఏమైనా మనకేం బాధలేదు, మనం ధైర్యంగా ఉన్నంత వరకు వాళ్ళని ఎదుర్కోవచ్చు అనేది వచ్చింది. అట్లా నా ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ సిద్దిపేట రోడ్కి వచ్చిన తర్వాత నారాయణరావుపేట అని పెద్ద విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో అయింది. అదొక పెద్ద, అది అసలు మొత్తం మలుపు తిప్పింది నా కెరీర్ని. అవునా? ఎలాగా? అంటే నేను మామూలుగా చెప్పే కదా, నేను బైక్ మీద ఒకరిని ఎక్కించుకొని పోయేది నార్మల్గా. ఆ రోజు కూడా అసలు నారాయణరావుపేట విలేజ్ పోవాలంటే కనీసం ఒక ప్లటూన్ పోయేది, అంతకుముందు ఫోర్స్ అంతమంది పోతేనే పోయేది. నేను మామూలు బైక్ మీద వెనకొకడు, పక్కన ఇంకో 2-4 కలిసి పోతుంటే కొద్ది దూరంలో నేను మా వాళ్ళని బయటనే ఊరు బయట ఉండమని నేను ఒక్కడే ఒక రౌండ్ ఇట్లా తిరిగి వస్తా, విలేజ్లో తిరిగి వచ్చి దాన్ని చూసిన తర్వాత మిమ్మల్ని రమ్మంటే అప్పుడు వద్దురు అని చెప్పి నేను విలేజ్లోకి వెళ్ళాను. నేను కొద్ది దూరం తర్వాత వెళ్ళిన తర్వాత చూస్తే మామూలు మార్నింగ్ టైంలోనే 11:30-12 ఆ టైంలో దళమంతా నిలబడి ఉన్నారు. మంచిగా రోడ్డు ఆ ఊర్లో మధ్యలో ఉన్నారు, ఒక కార్నర్లో. అందరు తుపాకులు అంతా కనపడుతూనే ఉంది. అప్పటికి నేను ఒక 2-3 మెయిన్ మిలిటెంట్లు ఉండేది. ఇబ్రహీంపూర్ మధు అని ఒకడు ఉండేది, తర్వాత కొంతమంది అప్పుడు ఉన్నవాళ్ళు. వాళ్ళని చూసాను నేను, ఫొటోస్ చూసేవాళ్ళే. అంతకుముందు ఫొటోస్ చూసి నేను వాళ్ళని ఐడెంటిఫై చేశా. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాళ్ళు మిమ్మల్ని చూసారా? వాళ్ళు మమ్మల్ని చూశారు కానీ నన్ను పట్టించుకోలేదు. నేను ఒక్కనే బైక్ మీద వచ్చా కదా, ఎవడు నన్ను పట్టించుకోలేదు అసలు, వీడెవడో అనుకుంటున్నారు. తర్వాత ఇక ఏం చేయాలో అర్థం కాక సైడ్ స్టాండ్ వేసాం, బైక్ది సైడ్ స్టాండ్ వేసి కూర్చొని బైక్ రిపేర్ చేస్తున్నలాగా కూర్చొని వాళ్ళనే చూస్తున్నాను నేను, ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు అని. వాళ్ళని నన్ను పట్టించుకోవడం బంద్ చేశారు అసలు. వాళ్ళ పనిలో వాళ్ళు ఏదో ఎవరితోనో మాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. అప్పుడు ఒక 2-3 ఆలోచనలాగా వచ్చినాయి. వెనక్కి పోయి ఫోర్స్ తీసుకొని రావాలా, దళాన్ని కళ్ళతో చూడటం, అది రెండోసారి మొత్తం. అంటే అది జనశక్తి, అప్పుడు పీపుల్స్? అది పీపుల్స్ వార్, చాలా స్ట్రాంగ్ దళం. దుబ్బాక దళం అది. ఓహో, అది దుబ్బాక దళం ఉంది అప్పుడు. అయితే చూసి వంగి చూస్తున్నా వెనక నా దగ్గర పిస్టల్ ఉంది, 10 రౌండ్స్ ఉన్నాయి దాంట్లో. వెనక్కి వేస్తే మళ్ళీ వీడు వెళ్ళిపోతాడు, అది కుదరదు.
మరి నేను ఒక్కడిని వీళ్ళని ఏం చేయగలుగుతా అని ఈ రెండింటి మధ్యలో కాస్త ఒక 5 minutes నాకు ఒక 2-3 minutes అట్లా ఏం చేయాలని ఆలోచించుకున్నాను. ఏమైతే అయింది పట్టు చూద్దామని లేచి పిస్టల్ కాక్ చేసి పటపట కొట్టేసా. ఒక 7 rounds కొట్టే వాళ్ళ మీదకి. ఒకడు చనిపోయినాడు, 2 ఇంజూరీ అయిపోయినారు, అందరు పారిపోయినారు. నేను ఎంబడే బైక్ స్టార్ట్ చేసుకొని ఊరు వదిలిపెట్టి బయటకు పరిగెత్తిపోయినా. మళ్ళీ వాడికి దొరికితే చంపుతారు కదా అడ్డంగా. పరిగెత్తిపోగానే ఈ లోపల చూస్తే మా వాళ్ళు ఫైరింగ్ కాగానే మా వాళ్ళు ఎటు మాయమైనారో దొరకట్లే. ఇక టక్కున వెళ్ళి ఒక గుట్టెక్కా. ఆ ఊరు పక్కనే చిన్న గుట్టలాగా ఉంటుంది. గుట్టెక్కి ఆ గుట్ట మీద 3 rounds చేతిలో పట్టుకొని కూర్చున్నాయి. ఎవడన్నా వస్తే దీంతో బతుకుతాను. ఈ లోపల ఫైరింగ్ అయింది. హెడ్ క్వార్టర్కి తెలిసింది. ఇమ్మీడియట్ మా సిఐ గారు, డిఎస్పీ గారు చెప్పి ఫోర్స్ పంపించారు. ఇక చెల్లా చెదురు అయినారు. ఈ లోపల మా ముగ్గురు కూడా దొరికారు. మా వాళ్ళు దొరకగానే ఇక వాళ్ళని తీసుకొని మళ్ళీ ఊళ్ళోకి వచ్చారు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి ఇక అక్కడ మస్కూరీలు ఉంటే మస్కూరితో కట్టే గుంజుకున్నాం. పెద్దది వాడి చేతిలో కట్టే ఉంటుంది కదా. కనపడ్డ ఉండాలి కొట్టడం, మిలిటెంట్లు అక్కడిక్కడ ఎవడు కొట్టుకుంటూ వాళ్ళ గురించి ఎతకటం, మిగిలిన వాళ్ళ గురించి. ఇక అది ఎట్లొచ్చిందో ఆ మూమెంట్ అట్లా వచ్చింది. దాంతో బాగా ఏరియాలో అప్పటికి ఒక బాడీ ఉంది అక్కడ. ఒకడు చనిపోయాడు, ఒకడు పరారైపోయినారు. కొంతమంది పశువుల కొట్టంలో పెట్టారు వాళ్ళని. ఇంకో 2 ఇంజూరీ అయితే వాళ్ళని పశువుల కొట్టంలో పెట్టారు. పెడితే ఇక వాళ్ళంతా ప్యానిక్ అయిపోయారు. వాళ్ళు ఎంతమంది వచ్చారు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవరిని చూడలే. ఇక తర్వాత నాకు ఆ దెబ్బతోని విపరీతమైన క్రేజ్ వచ్చింది. నారాయణరావుపేట. ఇక దాని తర్వాత అప్పుడు ఎస్పీ ఎవరండి? అప్పుడు ఎస్పీ సార్ ఈయన ఉండేది, మన తిరుమలరావు సార్ ఉండేది. ఏమన్నారు? అసలు ఎవరు నమ్మలేకపోతున్నారు నేను అట్లా చేశా అంటే. అది అసలు నన్ను నేనే నమ్మలేను. ఎందుకు అంత సడన్గా ఆ రకమైన డెసిషన్ తీసుకున్నా నాకే ఈరోజు కూడా అర్థం కాదు. బట్ ఏంటంటే అది దాంతోనే అసలు పూర్తి భయం పోయింది. ఇక దాని తర్వాత విపరీతంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అయినాయి. దాదాపు 17 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు సిద్దిపేట రూరల్లో. సిద్దిపేట రూరల్లో చిన్నవి అంటే మరీ అన్ని పెద్ద విధాలు. వాళ్ళు కూడా మిమ్మల్ని టార్గెట్ చేశారట కదా ఒక దగ్గర? టార్గెట్ డెఫినెట్గా చేస్తారు. ఇక దాని తర్వాత వీడు ఎవడు అసలు చేసినోడు ఎవడు అని చూసి వీడు తుపాయి పట్టుకొని వీడు ఒక్కడ తిరుగుతున్నాడట, వీడు చంపుతున్నాడట. ఇక జనం ఏదో చెప్తుంటారు, చాలా రకాలుగా ఉంది. నాకు 2 సార్లు మీ మీద అటాక్ జరగబోయింది, తప్పించుకున్నారని. ఒకసారి అయితే నాకు బాబు అని మా దగ్గర మిలిటెంట్ ఆడు దళంలో ఉండేది. ఆ మిలిటెంట్ను చంపమని వాడికి తపాంచా ఇచ్చి పంపారు తోర్నాల అనే విలేజ్లో. తర్వాత వాడు సరెండర్ అయినప్పుడు నాకు తెలిసింది. అయితే నేను ఆ రోజు వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ అరుగుల మీదనే కూర్చున్నా. వాడు తలుపు వెనక వాడున్నాడు తపంచతో, తలుపు యువతల అరుగు మీద కూర్చొని వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నా. నేను ఎప్పుడైనా కూడా నేను పర్సనల్ పోతే వాళ్ళ మదర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ ఉంటే కానీ చాలా రెస్పెక్ట్గా మాట్లాడటం, ఎన్నడూ కూడా ఎవరిని అబ్యూజ్ చేయడం కానీ చేయలేదు. నేను సర్వీస్లో ఇంతవరకు కూడా చేయలేదు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళది ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది వాళ్ళ రిలేటివ్స్తో ఉంటే, ఆ ల్యాండ్ డిస్ప్యూట్ గురించి నేను వాళ్ళని అడుగుతుంటే, ఏంటమ్మా చెప్పు, నేను చేస్తా, నీకెందుకు బాధ, నీ కొడుకు లేడు కదా, లేకపోతే పర్లేదులే నేను ఉంటాలే, నీకేం ప్రాబ్లం లేదు, అది ఇదని మంచిగా కన్విన్స్ చేస్తున్నామని చేస్తుంటే వీడు తలపెనుకున్నాడు. వీడు కాలుద్దామని 2-3 సార్లు వాడు రెడీ అయినాడట. అయిన తర్వాత అరే నా ఇంటికి వచ్చి నాకు హెల్ప్ చేసేటోండి నేను చంపడేందని వాడు విత్డ్రా అయ్యి వెళ్ళిపోయినాడు. అది వాడు సరెండర్ అయిన తర్వాత తెలిసింది. 2-3 సార్లు అవి ఇవి మందు పాత్రలు అవి కామన్గా అందరికీ పెడతారు. నా ఒక్కడి గురించి స్పెసిఫిక్గా పెట్టారని నేను ఏమన్నాను. అందరూ ఆ ఏరియాలో పనిచేసే ఆఫీసర్స్ అందరికి కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. సార్ సిద్దిపేట రూరల్ ఉన్నప్పుడు మీకు మ్యారేజ్ అయింది, అంతకుముందు అయింది? సిద్దిపేట రూరల్లోనే అయింది. అదో పెద్ద ఎవరిస్తారండి ఆ రోజుల్లో పోలీసులకు పిల్లలు ఇవ్వాలంటే ఎవరు ఇచ్చేటోళ్ళు కారు. అవును. ఒకటైతే మరీ ఫన్నీగా వాళ్ళ ఇంటికి పోయి పెళ్లి చూపులకు పోయిన తర్వాత నన్ను బయట కూర్చోబెట్టి ఇంట్లో అందరు ఏడుస్తున్నారు. అంతకుముందు రోజే పిల్లుట్లలో బాలసుబ్రహ్మణ్యం సార్ డిఎస్పీ గారు బ్లాస్టింగ్లో చనిపోయాడు 1-2 days బిఫోర్. వెళ్తే వాళ్ళ ఫాదర్ వచ్చి, అమ్మాయి వాళ్ళ ఫాదర్ వచ్చి నన్ను కూర్చోబెట్టాడు, మీరు 2 నిమిషాలు కూర్చోండి, వాళ్ళు వస్తారు మాట్లాడతారు అది ఇదని చెప్పాడు. నేను కూర్చున్న గంట అవుతుంది, ఎవరు రావట్లేదు, లోపల నుంచి ఒకటే ఏడుస్తున్నారు అందరూ. వాళ్ళ కాసేపటి వాళ్ళ ఫాదర్ వచ్చి, అమ్మాయి మదర్ అందరూ ఏడుస్తున్నారండి, మిమ్మల్ని ఇట్లా చాలా అంటే వీడు యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ ఆపరేషన్స్లో ఉన్నాడని కానీ, లేదంటే ఆ రోజుల్లో పోలీస్కి వేయడానికి కొద్దిగా అంటే ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీలలోనే అది ప్రైడ్గా ఉంటుంది, కొన్ని కమ్యూనిటీలలో అది ఉండదు, కామన్ అది. వాళ్ళు ఏడుస్తున్నారు చేసుకుంటే అయ్యో అదేందండి అంత అవసరమేం లేదు, ఇంకో సంబంధం చూసుకుంటారండి అన్నారు. లేదు మీకు అప్పటికే చాలామంది మీకు
అంతేం లేదండి. మీకు సూర్యాపేటలో స్కూల్లో ఉన్నప్పుడు చాలా మంది గాలం వేశారు, అట్లాంటిది ఏం లేదండి. కానీ సీతారాం గారు పడలేదు. అట్లేం లేదు. మేడం ఎలాగ మీకు మరి అది కాదండి, నేను ఒక టీచర్గా ఉన్నప్పుడు నేనే బ్యాడ్గా ఉంటే ఇక నాకు పేరెంట్స్ నన్ను ఎట్లా నమ్ముతారు? కరెక్ట్, అందుకే కదా మీరు బ్యాడ్గా లేకుండా ఆ గాలాలను పడినప్పుడు ఆ వలలో పడకుండా మీరు క్లీన్ అండ్ క్లీన్. నేను ఫస్ట్ నుంచి ఒకటే అండి, మా మదర్ ఫాదర్ ఏది చెప్తే అదే చేసుకుంటాను. మరి ఈ సంబంధం ఎలా దొరికారు మీకు? మాకు పద్మాకర్ రావు గారు అని ఆయన మా ఇంటి అవతలే ఉండేది, అప్పుడు సూర్యాపేట రూరల్ సిఐ ఉండేది. ఆయన చూసి వాళ్ళ రిలేటివ్ అమ్మాయి శ్రీదేవి నా వైఫ్ పేరు, ఆమెని వాళ్ళ పోలీస్ రిలేటెడ్ ఫ్యామిలీనే కాబట్టి కొంచెం ఆయన కన్విన్స్ చేసి ఇప్పించాడు. దాంతోనే అయిపోయింది. సార్ సూర్యాపేట రూరల్లో మీరు దాదాపు 15-16 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చేస్తుంటారు. సిద్దిపేట రూరల్లో. మరి సీతారాంపల్లి అనేది యాక్చువల్గా ఆ రోజు నేను సంగారెడ్డిలో తిరుమలరావు సార్ ఉన్నారు, తిరుమలరావు సార్ దగ్గరికి వెళ్ళా. నేను సార్ ఏదో పని మీద పిలిస్తే వెళ్ళాను. అయితే అదే టైంకి నా క్వార్టర్ పోలీస్ క్వార్టర్స్లో ఉండేది. మేము నా క్వార్టర్ ఎదురుగానే మన టౌన్ సిఐ గారి క్వార్టర్ నరసింహరాజు గారు అని ఉండేది. సిద్దిపేట డిఎస్పీ ఆఫీస్ దగ్గర ఉందేనా? సిద్దిపేట టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంది అక్కడ, అందులో అదే ప్రిమిసెస్లో. అయితే ఒక ఇన్ఫార్మర్ ఎవడైతే ఉన్నాడో వాడు అందరికీ మంచిగా నాకు బాగా క్లోజ్ ఉంటుండేది. ఆ ఇన్ఫార్మర్ రావటం, ఆ టైంలో నేను లేను, సార్ ఎటు పోయినాడంటే లేరని చెప్తే అదే విషయాన్ని మన నరసింహరాజు సిఐ గారికి చెప్పారు. ఎవరంటే సిఐ అప్పుడు? నరసింహరాజు గారు అని టౌన్ సిఐ, నేను రూరల్ సిఐ. సార్ చాలా సీనియర్. అంటే మీరు అప్పటికి సిఐ అయిపోయారా? కాలేదు, ఎస్ఐ కదా. అయితే ఇమ్మీడియట్గా తిరుమలరావు సార్కి ఇంటిమేషన్ రావడం, నేను సార్ కార్లోనే వచ్చేసాం. ఇమ్మీడియట్గా వచ్చి అక్కడ మాకు అసాల్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో అసాల్ట్ పార్టీలో ఉన్నాం మేము. నా ఏరియా ఒకటి ఇన్ఫార్మెంట్, ఆ టోపోగ్రఫీ అంతా బాగా తెలుసు కాబట్టి అసాల్ట్ పార్టీలో ఉండి వాళ్ళు ఒక హౌస్లో ఉన్నారు. పోవటంతోనే వాళ్ళు ఫైర్ స్టార్ట్ చేశారు, మేము ఫైర్ స్టార్ట్ చేసాం. అది టకటక అయిపోయింది. చూస్తే దళం మొత్తం పడిపోయింది. ఆ రోడ్ గిరాయిపల్లి దళమా? దుబ్బాక దళం. దాని తర్వాత గిరాయిపల్లి దళం వేరే ఎక్స్చేంజ్ అఫైర్లో. అక్కడ మీరు దుబ్బాక దళం ఎంతమంది అండి అప్పుడు? ఆ రోజు 7 మెంబర్స్ ఉన్నారు. 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ కమాండర్ అందరు కూడా. అక్కడే మీకు ప్రమోషన్ వచ్చింది? దాని మీద ప్రమోషన్ వచ్చింది, ఆ ఇన్సిడెంట్ మీద ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ తర్వాత కూడా ఒకటి మేజర్ ఎన్కౌంటర్ ఒకటి కొద్దిలో తప్పిపోయింది. ఆ రోజు చాలా పెద్ద ప్లీనరీ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చి ఉండే. ఒకసారి ప్రజలకు మన మీద నమ్మకం కుదిరిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా వస్తుంటుందండి. అంటే వీడు పని చేయలేడు అనుకుంటే చెప్పరు, వీడు ఇన్యాక్టివ్ అంటే ఎవడు కూడా దాన్ని పట్టించుకోరు. కానీ యాక్టివ్గా ఉన్నాడు, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడు వర్కౌట్ చేస్తాడు, కొన్ని కెపాసిటీ ఉంది, కనీసం కొట్లాడి ఏదో ఒకటి చేయగలిగే కెపాసిటీ ఉంది అని పబ్లిక్ భావించినప్పుడు మనకు ఆటోమేటిక్గా వస్తాయి. అదొకటి. ఇంకోటి మనం పబ్లిక్తో బాగుండాలి, అది చాలా ఇంపార్టెంట్. అంటే మనం వాళ్ళని ఎట్లా ట్రీట్ చేస్తున్నాం అన్నది వాడు ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తాడు. సార్ సిద్దిపేట రూరల్లోనే మీకు ప్రమోషన్ రావడం, రూరల్ సీఏగా కూడా అక్కడే ఉన్నట్టు. అప్పుడేమైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు జరిగాయి? దాని తర్వాత జరిగింది. మన బచ్చన్నపేట ఏరియాలో ఒకటి పెద్దది అయింది, అది ప్లీనరీ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండే. జస్ట్ మ్యారేజ్ అయిన ఒక 10-12 రోజుల వ్యవధిలోనే అది. ఆ రోజు ఆల్మోస్ట్ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డా. ఎలా జరిగిందండి అది? ఒక చోట ప్లీనరీ ఒకటి పెద్దది నడుస్తుంది. అప్పుడు గిరాయిపల్లి దళం, తర్వాత దుబ్బాక దళం పోయింది, మళ్ళీ వేరే ఉండి, తర్వాత వరంగల్కి బచ్చన్నపేట దళం ఒకటి, తర్వాత ఒకటి చేరియాల దళం ఒకటి, ఇవన్నీ కలిసి ప్లీనరీ నడుస్తుంది. అప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరైతే అందులో ఉన్నాడో, అందులో వాళ్ళతో కలిసి ఉన్నాడో వచ్చి ఇమ్మీడియట్ నాకు చెప్పడం జరిగింది. చెప్తే ఇమ్మీడియట్ నేను ఆఫీసర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అప్పుడు కృష్ణప్రసాద్ సార్ ఉండేది, ఎస్పీ గారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మొత్తం తీసుకున్నాను. నేను అసాల్ట్ పార్టీలో ఉన్నా. నేను అసాల్ట్ పార్టీలో నాతో పాటు నా వీడు కూడా ఉన్నాడు, ఇన్ఫార్మర్ కూడా ఉన్నాడు, ఆ సైట్ చూపించడానికి, దగ్గర దాకా పోవడానికి. అయితే అక్కడ చిన్న వాగు బొందలు ఉంటాయి కదా, వాగు బొందల నుంచి నడుచుకుంటూ పోతున్నాయి, ఎవడు చూడకుండా, బుషెస్ లాగా. అంతకుముందు ఈ టీంలన్నీ 4-5 టీంలు, దాదాపు 60-70 మంది ఉన్నారు వాళ్ళు. మేము ఒక 10 మంది పోయినాం. ఫస్ట్ అసాల్ట్ టీం 10 మంది, తర్వాత కట్ ఆఫ్ టీంలన్నీ సిఆర్పి వాళ్ళతోని కట్ ఆఫ్ టీంలు పోయిన తర్వాత ఆ రోజు మాకు ఇది ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది. అంటే ఒకవేళ వాడేవాడు మనమేవాడు తెలుసుకోవడానికి ఒకటి కోడ్ పెట్టుకుంటాం.
ఆ రోజు మా కోడ్ ఏంటంటే మేము మ్యాంగో అంటే వాడు మంకీ అనాలి, అంటే వాడు మనోడు అని అర్థం అన్నట్టు. మ్యాంగో అంటే వాడు మంకీ అనుకుంటే వాడు మనోడు కాదు, ఇది సిగ్నల్. అట్లా ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో తెలియదు కాబట్టి మనం అది పెట్టుకొని బయలుదేరి వెళ్తుంటే వాడు అంతకుముందు పశువుల కొట్టాల్లో కూర్చున్నారు, 4 దళాలు కూర్చొని అక్కడ పిలిపించుకున్నారు. కాసేపటికి అక్కడి నుంచి వెకేట్ చేసి వచ్చి అందరితో మాట్లాడి మేము ఎక్కడైతే పోతున్నామో ఆ వాగులో కూర్చున్నారు అందరూ. కూర్చున్నాం, మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను ముందర అంటే ఈ వీళ్ళు గ్రేహౌండ్స్ వాళ్ళు ఉన్నారు, ఉండి కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత వెనక నేను నా ఇన్ఫార్మర్ అందరూ ఉన్నాం. సడన్ ఫైర్ స్టార్ట్ అయింది. మేము వాళ్ళ లూప్లోకి వెళ్ళిపోయినాం. మాకు తెలియకుండా వీడు అక్కడ సార్ అని దూరంగా చూపిస్తున్నాడు. మేము అటు కాన్సన్ట్రేషన్ అంతా అటు ఉంది, ఎక్కడ కనపడట్లేదని. వీడు ఇక్కడే ఉన్నాడు, మేము ఎక్కడ పోయినాం అక్కడ ఉన్నాడు. మరి కోడ్ నక్సల్స్ కదా వాళ్ళు పిడబ్ల్యూజీ దళాలు. ఇమీడియట్ ఫైరింగ్ స్టార్ట్ అయ్యి ఒక వాళ్ళ ఎవరైతే సెంట్రీ ఉన్నాడో సెంట్రీ పడిపోయినాడు. సెంట్రీ పడిపోయిన తర్వాత ఇక భయంకరమైన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. ఆ రోజు చాలా పెద్ద ఫైర్ అయింది. నా బ్యాడ్లకి ఏంటంటే వీడు ఇన్ఫార్మర్ ఎవడైతే ఉన్నాడో వాడికి భయం అయిపోయి ప్యానిక్ అయిపోయి నా కాళ్ళు 2 గట్టిగా పట్టుకున్నాడు. నా ఎంట ఉన్న గ్రేహౌండ్స్ వాళ్ళు అందరూ అడ్వాన్స్ అయిపోయినారు, నన్ను వదలట్లేదు. అరే వదులురా నాయన అన్నా కూడా వదిలే పరిస్థితి లేదు వాడు. తర్వాత ఇక చేర్యాల దళం ఎటు రిట్రీట్ అవుతున్నాయి దళాలు. ఈ గిరాయిపల్లి దళం వీళ్ళు వెనక్కి వెళ్ళాలి, అంటే వాళ్ళు నన్ను దాటుకొని పోవాలి. దాటుకోవాలంటే నేను అడ్డం ఉన్నా, నా కాళ్ళు 2 వాడు పట్టుకుంటాడు. దాంతో వాడు నేను తలెత్తితే ఫైర్ కొడుతున్నాడు. నేను క్రాలింగ్లో ఉన్నా, బోర్లో పడుకున్నాను నేను, ఫైర్ నా మీద బుల్లెట్ రాకుండా. అయితే క్రాలింగ్లో ఉన్న దాంతో వాడు ఫైర్ కొడుతున్నాడు, ఎటు పోలే తెలియట్లేదు, వీడు వదలట్లేదు. లాస్ట్కి ఇక బలవంతాన వాడిని తన్ని వదిలించుకున్నా. ఇక వాడు అరే అట్లుంటే ఇద్దరం చచ్చిపోతాం, అరే నువ్వు ఇటు పరారైపోరా, నువ్వు ఇటు పో, నేను వచ్చేస్తున్నా అని చెప్పా. అప్పటికి నా దగ్గర ఎవ్వరు లేరు, నేను ఒంటరికి మిగిలిపోయినా. 2 దళాలు వెనక్కి వస్తుంటే ఇక ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకొని ఆ రోజు మీరు అన్న సేమ్ జీన్స్ ప్యాంటు ఎర్ర టీషర్ట్ వేసుకున్నా. సేమ్ చేర్యాల దళం ఒకటి పశువుల కొట్టం ఉంటే కొట్టంలో ఉన్నారు వీళ్ళంతా. నేను పరిగెత్తుకొని పశువుల కొట్టంలో దాచుకుందామని వెళ్ళా. యాక్చువల్గా అక్కడ ఒక మనం పొజిషన్ తీసుకొని అక్కడి నుంచి ఏమైనా చేయొచ్చు అని. లోపల వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్ వాళ్ళలోకి వెళ్ళిపోయినా. పోగానే వాడు ఏకే బరస్ట్ కొట్టారు ఒకటి. అదృష్టం ఒక్క రౌండ్ కూడా తగలేదు నాకు. మళ్ళీ పరిగెత్తుకొని బయటకు వచ్చి పడుకున్నా. ఒకవైపు 2 వైపుల 2 దళాలు, వెనక వైపు క్రాలింగ్లో వెనక్కి పోవాలంటే మా సిఆర్పి వాళ్ళు. ఆ సిఆర్పి ఎటు కదిలినా సిఆర్పి వాడు ఫైర్ చేస్తున్నాడు నా మీదకి. వాడు రెడ్ టీ షర్ట్ ఉండేసరికి వాడు పిడబ్ల్యూజీ అను. అది అసలు చూసింది గుర్తుండదు. ఒకసారి ఫైరింగ్ స్టార్ట్ అయితే జనరల్గా ఆ సిచ్యువేషన్లో ఎవరికి ఏది గుర్తుండదు, ప్యానిక్ అయిపోతారు అందరూ. నేను మ్యాంగో అంటున్నా, మంకీ అంటున్నా, ఇక నా మ్యాంగో లేదు, నా మంకీ లేదు, ఎవడు ఎటు కదిలినా ఫైర్ కొడుతున్నారు. ఇట్లా నెమ్మదిగా చీకటి పడిన దాకా అటు ఇటు ప్రాణం కాపాడుకుంటున్నా. విపరీతమైన ఫైరింగ్ ఉంది నా మీద. ఆ రోజు ఆల్మోస్ట్ చచ్చిపోయినా అనుకున్నా నేను. మోస్ట్లీ డిసైడ్ అయినా ఒక 2-3 రౌండ్లు నా దగ్గర ఉంచుకున్నా, ఎందుకైనా సేఫ్ ఉంటుందని. SLR ఉండింది నా దగ్గర ఆ రోజు. ఉండి నెమ్మది క్రాల్ చేసుకుంటూ ఒక బావి బొందలాగా ఉంటే ఆ బావి బొంద ఎక్కి దాని మీద కూర్చున్నా. ఇక అంత చుట్టూ కొంచెం కనపడుతుంది అన్నట్టు ఏరియా. నేను ఎప్పుడైతే దారి ఇచ్చానో 2 దళాలు వెళ్ళిపోయినాయి. ఇక నేను ఒక్కనే వాళ్ళతో ఏం చేయలేను. ఇక నెమ్మది చీకటి పడిన తర్వాత ఇక మా సెర్చ్ పార్టీలన్నీ ఒక్కొక్కటి సెర్చ్ చేసుకుంటూ వచ్చినప్పుడు నా బ్యాచ్మేట్ రవి అని ఉండేది. వాడు పిలుస్తున్నాడు, అరే సీత అని పిలుస్తుంటే అప్పుడు నెమ్మదిగా లేచా. ఆ రోజు ఆల్మోస్ట్ చనిపోయినా అనుకున్నా. చాలా పెద్ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అది. దాదాపు 72 కిట్ బ్యాగులు దొరికినాయి. కిట్ బ్యాగులు అవన్నీ బాడీస్ పడ్డాయి 2-3. పెద్ద ప్లీనరీ. అది కొంచెం అది వాడు ఇన్ఫర్మేషన్ కొద్దిగా తేడాతోని కొద్దిగా ఫెయిల్ అయింది. దాని మీద అప్పుడు ఎస్పీ గారు ఏమైనా నాకు మంచి ఫస్ట్ నుంచి చేసినప్పుడల్లా మంచిగా ఉండేదండి. నేను ఎన్నడూ కూడా అప్పుడు కృష్ణప్రసాద్ సార్ నన్ను మా గురువు గారు ఉండేది బుచ్చిరామరెడ్డి సారు డిఎస్పీ. అప్పుడు ఇదంతా రావడానికి నాకు అసలు ఆ కాన్సెప్ట్ నక్సల్స్ మీద ఎట్లా చేయాలని రావడానికి కూడా ఆయన ఒక పెద్ద కారణం. అంటే నా సర్వీస్ టర్న్ కావడానికి ఆయనే రీజన్.
తర్వాత తిరుమలరావు సార్, ఇద్దరు. తిరుమలరావు సార్ నన్ను బాగా ఎంకరేజ్ చేసేది. అచ్చా. బుచ్చిరామరెడ్డి సార్ అయితే ఇక నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదంటే అంత ఇక చెప్పడానికి లేదు. అంటే సార్ గైడెన్స్లో అంత నేర్చుకున్నా. సార్ సిద్దిపేట రూరల్లోనే చేస్తున్న సమయంలో పక్కన గిరాయపల్లి అని ఊరు ఉంది. ఆ ఊరిలో చాలామంది అటువైపు వెళ్లకుండా ఆ గ్రామాన్ని దత్తత తీసుకొని చాలామంది నడిపారు కొంతకాలం. కానీ ఆ గ్రామం నుంచి మిలిటెంట్లు పుట్టారు ఎందుకండి? అంటే మిలిటెంట్లు అనేటోడు ఎట్లా పుడతారంటే అండి, విలేజ్లో ఉండే కక్షలతో. పోలీసు అడాప్ట్ చేసుకున్న తర్వాత కూడా పుట్టడం అనేది వాని స్వభావం మారదు కదండి. పోలీసు అడాప్ట్ చేసుకుంటున్నంత మాత్రాన రోడ్లు వేయించవచ్చు, ఏదో ఒకటి చేయించవచ్చు. ప్రతి ఒక్కరిని సైకాలజీ చేంజ్ చేయడం అనేది మాత్రం జరగని విషయం. జనరల్గా ఎట్లుంటుందంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో కొంతమంది మరీ వాళ్ళు విలేజ్లో వాళ్ళని ఎవరు గుర్తించరు. కొంతమంది ఉంటారు, వాడు గుర్తింపబడాలని కోరుకుంటాడు, వాడిని ఎవరు గుర్తించరు. తర్వాత వాడికి నాకు టాలెంట్ చాలా ఉందని అనుకుంటుంటాడు, లేదా వాడికి ఎవరినో తన్నాలని కొట్టాలని ఉంటుంది, కొట్టలేడు. ఏదో భూస్వామి విలేజ్లో పెద్ద డబ్బున్నోని ఎదిరియాలని ఉంటుంది, ఎదిరియలేడు. ఇవన్నీ డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళు ఏం చేస్తారంటే నక్సలిజం వైపు అట్రాక్ట్ అవుతారు. వాడు ఒక్కసారి అందులో పోయి దళంలో జాయిన్ అయ్యాడంటే పెద్ద విలేజ్లో ఉన్న పెద్ద గొప్ప సర్పంచ్ కూడా వచ్చి వీళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. వీడు ఒకసారి హీరో అయిపోతాడు. ఆ హీరోయిక్ అదైతే ప్యాషన్ ఉంటుందో ఎవరికైనా అది చాలామందిని నడిపిస్తుంది. అంటే సమస్యల మీద పోరాటం కోసం నేను చూసిన దాంట్లో పోరాటం కోసం చేసేవాళ్ళు చాలా తక్కువ అండి. వ్యక్తిగత కక్షలతోని ఒక గుర్తింపు ఉండాలని, తర్వాత వీళ్ళు ఆ విలేజ్ మొత్తానికి ఒక హీరో లాగా ఉండాలని, ఈ 3 రీజన్స్తో పోయిన వాళ్ళని ఎక్కువ చూసా. ఇంతకుముందు ఎర్లీ డేస్ ఐడియాలజీ ఎర్లీ డేస్లో ఉండేదేమో. చాలామందికి ఐడియాలజీ ఏంటో కూడా తెలియదు, చాలా తెలియదు. కానీ పీపుల్స్ వార్ లాంటి దాంట్లో ఐడియాలజీ చాలామంది వచ్చేవారు కదా. ఫస్ట్లో వచ్చేదండి. మామూలుగా మిలిటెంట్లు కింద స్థాయిలో వాడుకునే ఎవ్వరు కూడా ఐడియాలజీతో జాయిన్ గారు. ఐడియాలజీతో జాయిన్ అయిన వాళ్ళు చాలా కమిటెడ్ ఉంటారు. ఇవాళ ఎక్కువ వాళ్ళతో మనం మాట్లాడలేము. చాలామందిని ఇంట్రాగేషన్లో కూర్చోవటం కూడా చూసేది. మనకి ఇమ్మీడియట్గా ఐడియాలజీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, వీళ్ళంతా లంపెన్ బ్యాచ్ అంటారు, లంపెన్ బ్యాచ్ అంటారు వీళ్ళని. వీళ్ళు జస్ట్ హీరోయిక్ దాంతో జాయిన్. సార్, ఐడియాలజీతో ఉన్న వాళ్ళని మీరు ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు మార్చడం అంతరం కాదనేది వాళ్ళు ఒక విధమైన కాన్సెప్ట్లు ఉంటారండి. ఎప్పటికైనా ఆయుధంతోనే గవర్నమెంట్ బుల్లెట్తోనే సమాజం స్థాపించవచ్చు అని. మీరు ఆ విధంగా మిమ్మల్ని మార్చే వాళ్ళు ఎవరైనా ఎదురుపడ్డారా? అట్లనే నా కాన్సెప్ట్ నాకు ఉంటుంది కదా. మీరు ఇంటరాక్ట్ చేసిన అప్పుడులో మేము జనరల్గా మా సార్ ఏంటంటే బుచ్చిరామరెడ్డి సార్ కానీ ఎస్పీ గారు కానీ అప్పట్లో ఎస్ఐబి బాగా యాక్టివ్గా ఉండేది. స్టేట్ లెవెల్ కానీ సెంట్రల్ లెవెల్ కానీ ఎవరైనా పట్టుబడ్డప్పుడు కానీ ఏదైనా వాళ్ళతోని సరెండర్ అయినప్పుడు కానీ వాళ్ళని ఇంటరాక్ట్ చేయడానికి మమ్మల్ని పంపేది. అంటే మనకు దాని గురించి బ్రాడ్ నాలెడ్జ్ వస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే మీరు చేసిన వాటిలో బాగా మీకు గుర్తుండిపోయిన చాలా ఉన్నాయండి. చాలా లీడర్ ఎవరు గుర్తున్నారా? చాలా ఉన్నాయండి. నేను చాలా మందితో మాట్లాడాను. ఓకే, సిద్దిపేట రూరల్ ఎంతకాలం చేశారండి సీఏగా? 2000 వరకు అండి, ఆల్మోస్ట్ 2000 వరకు చేశాను. దాని తర్వాత నాకు మళ్ళీ అప్పుడు కల్వకుర్తి దళం చాలా ఫెరోషియస్ దళం. కల్వకుర్తి అనేది అప్పట్లో విపరీతంగా మర్డర్లు చేయటం కానీ, తర్వాత ఆ ఏరియాలో చాలా వాళ్ళంటే ప్యానిక్గా అది బాగుందని చెప్పేసి నన్ను అప్పుడు సాంబశివరావు సార్ డిఐజీ ఉండేది, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ సిద్దిపేట నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. అంటే టెన్యూర్ కాకుండా. నేను అప్పట్లో కొంచెం అఫెండ్ కూడా అయినా. ఏంటంటే నేను ఏం రీజన్తో చేశారు, నేను ఏం తప్పు చేశాను, నేను మంచిగానే చేస్తున్నా కదా అని అట్లా అనిపించేది. అనిపించినప్పుడు సార్ దగ్గరికి అడుగుదామని పోయినా, నా ఏం తప్పు సార్ అని అడుగుదామని పోతే నా ముందర వేరే సిఐ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా ఇట్లే నాలాగనే అడగటానికి వచ్చి సార్ నేనేం చేశాను సార్ అది ఇది అని సార్తో ఏదో అన్నాడు. సాంబశివరావు సార్ గురించి అందరికీ తెలిసిందే. ఇక సారు తిట్టాడంటే ఇక చచ్చిపోవాలి. ముందు కళ్ళు పెట్టి చూస్తాడు. సార్ ఆయన బాగా తిట్టాడు, విపరీతంగా తిట్టగానే నేను ఇమ్మీడియట్గా ఏంటి అన్నాడు. నన్ను చూసారు ఆయన, లేదు సార్ అక్కడ జాయిన్ అవుతున్నా చెప్పడానికి వచ్చాను. గుడ్, నేనేమి నిన్ను కంప్లైంట్ మీద చేయలేదు, నువ్వు అక్కడైతే కంట్రోల్ చేస్తావని నిన్ను చేశా, ఆల్ ద బెస్ట్ గో అన్నాడు. భగవంతుడు బతికి బయటపడ్డా అనుకున్నా. అతన్ని తిట్టకుండా ఉంటే, ఫస్ట్ అతన్ని చెప్పకుండా ఉంటే నేను తిట్లు తినేది ఆ రోజు. కానీ సాంబశివరావు సార్లో అదొక యాటిట్యూడ్. అవును, ఒక వ్యక్తిని కొట్టాలంటే పక్క వ్యక్తిని అవుట్ చేస్తాడే. అదే
నాకు ఆ రోజు భలే భయమైంది. మంచిగా తర్వాత సరే, కల్వకుర్తి వెళ్ళారండి. కల్వకుర్తిలో బాలసుబ్రహ్మణ్యం గారు, బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ గారు. బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ గారు. మీరు రాగానే బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫలానా వ్యక్తి వచ్చారు, మేము ఇంకా దానికి దిగుతాం, ఎక్కడికైనా ఎంతవరకు తెగిస్తాం అని ప్రెస్ మీట్ పెట్టడం వల్ల అప్పుడులో మీరు మోస్ట్ వాంటెడ్గా భావిస్తున్న ఒక వ్యక్తి తర్వాత ఆయన టౌన్లోకి రావడం, వరుసగా హత్యలు చేసుకుంటూ పోవడం అనేది జరిగింది. అంటే ఆ ప్రెస్ మీట్ ఇంపాక్ట్ అది జరిగిందేమో కదా అనుకోవచ్చా? ప్రెస్ మీట్ నార్మల్గా పెట్టినట్టే పెట్టారు, అది ఇంటెన్షనల్గా పెట్టింది ఏం కాదు. ప్రెస్ మీట్ బట్ నార్మల్గానే పెట్టారు. ఇక మీరు చెప్పే వ్యక్తి ఎత్తం కృష్ణయ్య ఎలియాస్ జనార్దన్ ఉంటాడు మోస్ట్లీ. నేను అతన్ని పోల్చుకోగలుగుతా. తర్వాత ఇంకొక అతను కూడా ఉండేది, వీళ్ళు బక్కన్న, చాలామంది లీడర్లు ఉండేది. అప్పట్లో ఏంటంటే కల్వకుర్తిలో అంతవరకు ర్యాంకర్ ఇన్స్పెక్టర్లే చేసేది, ర్యాంకర్ సిఐలే చేసేది, అంత అఫెన్సివ్గా పోపోయేది. ఇంకోటి ఏంటంటే ఈ నార్త్ తెలంగాణ నుంచి ఉంటున్న ఇన్ఫ్లుయెన్స్తోని అప్పుడు కరీంనగర్ కానీ వరంగల్ కానీ విపరీతమైన యాంటీ నక్సల్ ఈ ఆపరేషన్స్ ఉండేవి. సిద్దిపేట మోరోవర్ ఆ దగ్గరనే ఉంటుంది కాబట్టి, మెదక్ జిల్లా కరీంనగర్ని ఇటు పక్క వరంగల్ని అంతా ఆనుకొని ఉంటుంది కాబట్టి ఆ కల్చర్ మాకు కూడా వచ్చేసింది. బట్ అప్పటికి మహబూబ్నగర్లో అటువంటి కల్చర్ లేదు. అది మహబూబ్నగర్, నల్గొండ అంతా అసలు అటువంటి కల్చరే లేదు. అసలు ఎట్లా డీల్ చేయాలన్నది లేదు, ఎవరికి అసలు వాటి మీద ఒక కాన్సెప్ట్ లేదు, ఒక స్ట్రాటజీ లేదు. అటువంటి టైంలో నేను కల్వకుర్తి వెళ్ళటం జరిగింది. అంటే జనరల్గా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకన్నా కిందోడు వీక్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా మంచి పేరు వస్తుంది. ఎవరైనా డిపార్ట్మెంట్లో మనకన్నా మంచివాడు మనకన్నా స్ట్రాంగ్ వాడు చేసిన తర్వాత మనం పోతే ఎంత చేసినా రాదు. అప్పట్లో కొద్దిగా వీక్ ఉండేది. దాని తర్వాత నేను పోయినా, నాకు అప్పటికే ఒక స్ట్రాటజీ ఉంది, అసలు ఒక కాన్సెప్ట్ ఉంది, అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళని ఎట్లా డీల్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్తో నేను ఫస్ట్ నుంచే యాక్షన్లో దిగాము. ఇక విపరీతంగా నాకు దాంట్లో మిలిటెంట్లు ఉండేది, విపరీతమైన మిలిటెంట్లని. అంటే కల్వకుర్తిలో ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎప్పుడండి? కల్వకుర్తిలో ఒక 2-3 టైమ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది, కానీ ప్రతిసారి తప్పించుకున్నారండి. ఒకసారి మాత్రం అమరాబాద్లో డీసీఎంది ఒకటి అయింది, డీసీఎం పోయినాడు, సాగర్ అనుకుంటా. దాని తర్వాత ఎలక్షన్ డే రోజు కల్వకుర్తి దళంలో 3 వచ్చారు. అప్పటికి కల్వకుర్తి దళం అనేది విడిపోయింది, అంత దెబ్బ కొట్టాం. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చేయకున్నా కూడా, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోకున్నా కూడా అంత ఎఫెక్ట్ ఇచ్చాం. వాళ్ళకు కింద వ్యవస్థ అనేది లేకుండా చేసాం. అప్పుడు బాగా టార్గెట్ అయినాం. వాళ్ళు డైరీలలో కూడా రాసుకున్నారు. ఒక స్టేజ్లో మరి సార్ చెప్పాడు, బాలసుబ్రహ్మణ్యం సార్ దృష్టికి కూడా వచ్చింది ఇది, మా అబ్బాయిని కిడ్నాప్ చేయాలనుకున్నారు. ఏదో ఒకరు వాడు ఏదో స్కూల్కి పోయి స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒక రకంగా కిడ్నాప్ చేయాలని అనుకున్నట్టు చెప్పారు. తర్వాత ఫ్యామిలీ షిఫ్ట్ చేసా, వద్దని ఫ్యామిలీ షిఫ్ట్ చేసి నేను ఒక్కడనే ఉండేది. ఎన్నడూ కూడా దాని విషయంలో అంటే వాళ్ళు అంత చేయలేరని తెలుసు, నాకు అంత కెపాసిటీ ఉండదు. అది అతి విశ్వాసం కావచ్చు, వాళ్ళ గురించి బాగా తెలవటం కావచ్చు, రెండిట్లలో ఏదైనా కావచ్చు, కానీ వాళ్ళకి అంత కెపాసిటీ లేదని నాకు తెలుసు, ఎదుర్కోగలిగే దమ్ము ఉండేది. కల్వకుర్తిలోనే మీరు జనార్దన్ అలియాస్ కృష్ణ కోసం మీ 2 వీలర్ కూడా ఇచ్చి ఆయనకి వేటాడించారు. అది దశలో ఆ 2 వీలర్ కూడా తగలబెట్టారు వాళ్ళు. అవును. అయితే కల్వకుర్తికి వచ్చేసరికి కొంత మెచ్యూరిటీ వచ్చిందండి మాకు. సిద్దిపేట రూరల్ నుంచి అటు వచ్చేసరికి మేము బాగా కోవర్ట్ చేయగలిగేది. కోవర్ట్ ఆపరేషన్స్ అప్పుడు ఇటువైపు సౌత్ తెలంగాణ వైపు కోవర్ట్ ఆపరేషన్స్ తక్కువ ఉన్నాయి అప్పుడు. అయితే కోవర్ట్ చేయగలిగేది. వాడిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, కోవర్ట్ చేయాలంటే అంత మాట్లాడి అది కూడా రహస్యంగా మాట్లాడాలి, బయటకు ఎవరికి తెలిసేటట్టు. వాడిని రాత్రులు పిలిపించుకొని కూర్చొని వాడికి ఒక మైండ్ సెట్ చేంజ్ చేయాలండి కంప్లీట్గా చేసి కొంతమందిని కోవర్ట్ చేసి పంపాం. చాలాసార్లు విచిత్రాలు మేము పంపించిన బైక్తో మా ఎదురుగా నేర్చుకుంటుండేది దళం. మేము చూస్తుండేది పొదల్లో కూర్చొని. మాకు ఫస్టే ఇన్ఫర్మేషన్ ఉండేది, ఎవడు పోతున్నాడు, ఎవడు ట్రైనింగ్ అవుతున్నాడు, ఏమవుతున్నది అంతా ప్రతి ఒక్కటి మాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉండేది. చాలా పెద్ద స్థాయి వరకు కూడా పోయినా కానీ కొన్నిసార్లు నాకు అంత సక్సెస్ కాలేకపోయినా. అంటే పటేల్ సుధాకర్ రెడ్డి వరకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చే స్థాయి వచ్చింది. సాంబశివుడి దగ్గర కూడా సాంబశివుడు మామూలు కామన్గా మేము ఇద్దరం బస్సులో ఒకటే సీట్లో ప్రయాణం చేసింది. అవునా? ఆయన యూజీ ఉండేది, నేను అప్పుడు అమరాబాద్ అచ్చంపేట ఇన్ఛార్జ్ ఉన్నా. నేను ఈ వెంట వీళ్ళందరినీ వేసుకొని మంది మార్బలంతో తిరిగితే మనకి గుర్తుపడతారు, ఏమన్నా ఇబ్బంది అవుతుందని నేను ఆ దారిలో పోయేది ఏదో బస్సు ఆపుకొని అందులో ఎక్కి కూర్చొని మామూలు మఫ్టీలో అమరాబాద్కు అచ్చంపేటకు పోయి వచ్చేది పిస్టల్ పెట్టుకొని. ఓ రోజు
నేను మామూలు సీట్లో కూర్చొని అమరాబాద్ నుంచి రిటర్న్ వస్తున్నా, నా పక్క సీట్లోనే సాంబశివుడు కూర్చున్నాడు. ఆయన నాలాగే మఫ్టీలో కూర్చున్నాడు. ఇద్దరికి ఒకళ్ళకొకళ్ళు తెలియదు. ఆయన నాకు తెలియదు, నేను ఆయనకు తెలియదు. తర్వాత నాకు ఎవరైతే కోవర్ట్ ఇన్ఫార్మెంట్ ఉన్నాడో వాడు చెప్పాడు, సార్ ఆ రోజు వేరే వాడు మా ఇద్దరిని చూసి టన్ను మీ ఇద్దరం ఒకటే పొద్దున్న లేస్తే ఇద్దరు ఒకటి చంపుకోవాలని తిరుగుతాము, ఇద్దరం ఒకే సీట్లో కూర్చొని వచ్చాము. బయట ఎవడో చూసి వీళ్ళకి చెప్పాడు. అప్పుడు తెలిసింది కొన్ని విచిత్రంగా జరుగుతుంటాయి అవి తెలియకుండా. కానీ కల్వకుర్తి మంచి ఎక్స్పీరియన్స్ అండి, బాగా పేరు వచ్చింది. ఎన్ని ఉంటాయండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు అక్కడ? కల్వకుర్తిలో ఒక 3-4 కావచ్చు అండి. కల్వకుర్తిలో పెద్ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కాలేదు, 3-4 వరకే అయినాయి. కానీ అది స్పెసిఫిక్గా అయినాయి అన్నట్టు, ఊరికే చేయకపోయేది. అక్కడికి వచ్చేసరికి ఈ మిలిటెంట్ల మీద కాల్ అవటం కానీ, ఎవడైనా యాక్టివ్గా ఉన్నవాడిని కాల్ అవటం కానీ ఇది సొల్యూషన్ కాదని అర్థమైంది. వాళ్ళని కోవర్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసేది. వాడిని ఏదో ఒక రకంగా వాడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, ఆ ఇన్ఫర్మేషన్తో మనం ఇంకా ముందరికి వెళ్ళటం, ఇటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం. ఓకే. కల్వకుర్తి తర్వాత ఎక్కడికి వచ్చారు? కుషాయి కూడా ఇక మీరు మీ చేతిలో పడ్డాం. బ్లూ కలర్ రౌండ్ అది ఏముంటుందండి, ఏదో ఆ టైంకి అట్లా ఎవరికైనా అంతే. అప్పట్లో మీరు ఎంత స్మార్ట్గా ఉండేది అసలు, స్మార్ట్గా. అది ఒక రకంగా అది నా కల్వకుర్తి నుంచి కుషాయిగూడ రావటం ఒక రాంగ్ స్టెప్ నా సర్వీస్లో. ఎందుకంటే అప్పుడు తిరుమలరావు సార్ డిఐజీ ఉండేది. సార్ రాగానే చెప్పాడు, అరే ఆర్సీపురం పోరా, ఆర్సీపురం ఇస్తే అక్కడ చాలా బాగుంటుంది అని అన్నాడు. సార్ ఫ్యామిలీ ఆల్రెడీ ఇక్కడ పెట్టా, ఇక్కడ ఉంటా అని వచ్చా. ఆర్సీపురం పోయి ఉంటే వేరే రకంగా ఉండేది. నేను ఇప్పుడు రాచకొండ కమిషనర్ పక్కన మీ ఇల్లు కదా, అది నేరేడ్మెట్లో అక్కడ ఉండేది. ఇటు పోయి ఉంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయలేం కదా. ఎందుకు అక్కడ దానికి దీనికి డిఫరెన్స్? అది పొల్యూషన్, ఇది రూరల్ కదా, ఇది వచ్చేసరికి అర్బన్ పోలీసింగ్. ఒకేసారి నేను కంప్లీట్ రూరల్ నుంచి కంప్లీట్ అర్బన్కి వచ్చా. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇమ్మీడియట్ కాలేకపోయినా, అంటే కొంతమంది ఆఫీసర్లు హెడ్ స్ట్రాంగ్ అనుకొని ఉంటారు నన్ను. కానీ అప్పట్లో మహేందర్ రెడ్డి సార్, ఇప్పుడున్న డీజీ గారు, కమిషనర్ గారు, సారు గైడెన్స్ కానీ, సారు ఫాలో అప్ కానీ చాలా అసలు చెప్పలేము, అంత ఉంటుంది. అంటే అప్పుడు ఏంటంటే మేము ఏదో రూరల్ నుంచి వచ్చాం, ఎట్లా అర్బన్ పోలీసింగ్ చేయాలి నాకు అంత కాన్సెప్ట్ లేదు. ఇంకోటి నేను ఎన్నడూ నా సర్వీస్లో టౌన్ పోలీస్ స్టేషన్ చేయలేదు. ఈ ఎప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు, మిలిటెంట్లు, దళాలు, కోమింగ్లు ఇంతే. సో దాంతో నేను దాన్ని ట్రాన్స్ఫార్మ్ కావడానికి నాకు టైం పట్టింది. అంటే మీరు చెప్తున్నట్లుగా రూరల్ పొల్యూషన్ పనిచేస్తున్నప్పుడు అంతా మీ కంట్రోల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కనిపిస్తారు. కానీ అర్బన్ వచ్చేసరికి ఎవరు పట్టించుకోరు పోలీసులు. మీరు ఆఫీస్కి వచ్చే వరకు ఉంటుంది తప్ప బయట యూనిఫామ్ అర్బన్లో కూడా మంచిగా చేస్తే పట్టించుకుంటారు. పబ్లిక్లో అంత ఇంపాక్ట్ కనిపించదు. అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు రూరల్లో మీరు రూరల్ ఏరియాలో కొంచెం హీరోయిజం ఎక్కువ, బాగా మనకు వర్షిప్ ఎక్కువ ఉంటుంది. హీరో వర్షిప్, వీడు ఏదైనా బాగా చేయగానే వీడు పెద్ద హీరో లాగా అనుకుంటుంటారు. ఈ మామూలు హైదరాబాద్లో, సైబరాబాద్ ఇటువంటి చోట మాకన్నా చాలా ఎక్కువ చేస్తారు. వీళ్ళు ఎక్కువ చేస్తారు కానీ పబ్లిక్ పట్టించుకోరు, దానికి తెలియదు అసలు మనం ఏం చేస్తున్నాం అన్నది తెలియదు, రొటీన్లో వెళ్ళిపోతుంటుంది. అది కుషాయిగూడలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు చెప్పండి. చాలా 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 గుర్తుండిపోయే కేసులు, పిల్లలు కిడ్నాపింగ్ కేసులు చూసాము. కుషాయిగూడలో నాకు బాగా గుర్తుండేది ఒకటే అండి, అది రాగానే పోలీస్ స్టేషన్ మొత్తాన్ని రెనోవేట్ చేయడం. యాక్చువల్గా పోలీస్ స్టేషన్ అప్పటికి వెరీ షాబీ కండిషన్లు ఉండేది. అసలు కూర్చోబెట్టడం కానీ తయారు చేస్తారు కదా మీరు, మంచిగా. అంటే అసలు పబ్లిక్ కూర్చోటానికి ఒక మంచి ప్లేస్ ఉండాలన్నది అప్పటికి మహేందర్ రెడ్డి సార్ది పాలసీ, సార్ది అప్పుడు కాన్సెప్ట్. అప్పుడు ఐఎస్ఓ మా సెకండ్ పోలీస్ స్టేషన్ స్టేట్లో. ఫస్ట్ జీడిమెట్ల శ్రీనివాస్ రెడ్డి సార్, ఇప్పుడు కామారెడ్డి ఉన్న ఎస్పీ గారు చేశారు. తర్వాత రెండోది కుషాయిగూడనే. రెండు ఉప్పలు అనుకుంటారండి. మాది కుషాయిగూడ. జీడిమెట్ల తర్వాత కుషాయిగూడ చేసాం. అప్పుడు కల్చర్ చేంజ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అని అప్పట్లో స్టార్ట్ అయింది. దాంట్లో కూడా యాక్టివ్గా ఉండేది. కానీ ఒకటి అర్బన్ పోలీసింగ్ని అందుకోవడంలో కొంచెం వెనకబడి నేను ట్రాన్స్ఫర్మేషన్ లేట్ అయింది నాది. ట్రాన్స్ఫర్ అదే టైంలో చర్లపల్లి జైలు నుంచి కొంతమంది ఖైదీలు పారిపోవడం, అవన్నీ దాంట్లో ఉండే లోపాలు ఉన్నాయి. పట్టుకుంటుంటాం. ఇక అవన్నీ ఎన్నో ఇటువంటి చిన్నవి. ఇప్పుడు దాదాపు సర్వీస్ 30 సంవత్సరాలకు వచ్చింది. 27 సంవత్సరాలు ప్రాక్టికల్గా చేసింది, 26 సంవత్సరాలు నేను సర్వీసు.
ఈ సర్వీస్లో ఎన్నో చూసామండి, ఇటువంటి చిన్న చిన్నవి చూసాం. అంటే మెమొరబుల్గా గుర్తుండే కొన్ని ఉంటాయి, కొన్ని మర్డర్ కేసులు, కొన్ని ఈ రోజుకి కూడా ఆ సీన్ గుర్తొస్తుంది. మేము ఆ రోజు ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు ఎట్టుండేది గుర్తొస్తుంది, ఆ రోజు ఏం యాక్షన్స్ చేసామో గుర్తొస్తుంది. ఇటువంటివి ఉంటాయి. అంటే పెద్ద అంటే కాలక్రమంలో ఏంటంటే పెద్ద గీత వచ్చినప్పుడు చిన్న గీత జరిగిపోతుంటుంది, అట్లా అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఓకే, కుషాయిగూడ తర్వాత అండి? కుషాయిగూడ తర్వాత ట్రాఫిక్ వెళ్ళండి, అక్కడి నుంచి ట్రాఫిక్ చేసాం, మాదాపూర్ ట్రాఫిక్ చేసా. మాదాపూర్ ట్రాఫిక్ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్ళా. ఇబ్రహీంపట్నంలో మీకు తెలిసిందే. అంటే మీరు ఇంతవరకు సిద్దిపేట నుండి ఇబ్రహీంపట్నం వరకు మంచి ఆఫీసర్, గుడ్ ఆఫీసర్, నైస్ ఆఫీసర్ అని మీకు ట్రాక్ తీసుకొస్తాయి. అక్కడ రియల్ ఎస్టేట్ వివాదం. రియల్ ఎస్టేట్ ఏం లేదండి, అది రియల్ ఎస్టేట్ వివాదం కాదు. అది జరిగింది. నా గురించి ఎవ్వరు, నేను 2 సార్లు ఇబ్బందులు పాలైంది వాస్తవం. ఆ 2 సార్లు ఇబ్బందులలో కూడా నా మీద ఎవరు కంప్లైంట్ చేయలేదు. అది కేవలం ఆఫీసర్లు ఏదో ఇక ఇబ్రహీంపట్నంలో అందరికీ తెలిసిందే ఏ విధంగా జరిగిందన్నది. ఇక వాళ్ళు ఎందుకోసం చేశారన్నది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా, నేనేం పట్టించుకోదలుచుకోలేదు. అంటే సుపీరియర్ చేసే పనికి మీరు బాధ్యత కావడం అనేది ఇబ్బంది అనిపించలేదా? కొన్నిసార్లు మన గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంటుందండి, కొన్నిసార్లు అది మనం ఊహించలేము. నేనేమనుకుంటాను, నా వరకు నేను పర్ఫెక్ట్ ఉద్యోగం చేసుకుంటూ పోతున్నా అని నేను ఒక కానీ ట్రాక్ రికార్డు మీకు ఒకటండి, సర్వీస్లో చాలాసార్లు పడ్డా. ఫస్ట్ టర్మినేట్ అయినా, తర్వాత సస్పెండ్ అయినా, ఇంకోసారి ఇంకో ఇబ్బంది ఎదుర్కొన్నా, కానీ నేను ఎన్నడూ కింద పడలే. మళ్ళీ నా బ్యాచ్ మొత్తంలో నేను ముందరే ఉన్నా, టాప్లోనే. అంటే ఎంత కిందకు తొక్కితే అంత పైకి లేస్తారా? లేవాలండి, మరి లేవకుంటే ఏం చేస్తాం, మన్నవాళ్ళు లేపుతాడు. మన సొంతంగా మనం సీతారాం గారని ఎంత తొక్కాలనుకుంటే అంత పైకి లేస్తుంది, అంతే పక్కా. ఇది మాత్రం గ్యారెంటీ. నేను పడ్డ ప్రతిసారి ఎంత ఎత్తు నుంచి కింద పడ్డానో అంతకు 2 రెట్లు లేచా. ఇది మాత్రం నా లైఫ్లో నేను ఎన్నడూ ధైర్యం కోల్పోలే. ప్రతిసారి నన్ను తొక్కాలనుకున్నది వాస్తవం, కొన్నిసార్లు తొక్కాలనుకున్నట్టు కొంతమంది ఇంటెన్షనల్గా చేశారు. సరే, దేవుడు ఆ టైంకి వాళ్ళకి ఏమని ఐడియా ఇచ్చారో ఇక వాళ్ళ ఇష్టం, అది నేనేం చేయను. కానీ నేను తప్పు చేసి మాత్రం కాలేదు, అందుకే నిలదొక్కోగలిగా ఈరోజు కూడా. కెరటం లాగా మీరు ఏమో కెరటం ఏదో ఒకటి. నా మైండ్ సెట్ ఏంటంటే, నేను జాబ్ పోయినా కూడా ఆ రోజు నేను ఎక్కువ రోజులు ఏం బాధపడలేదు. జాబ్ పోయింది కానీ రోడ్డు మీద ఏం తిరగలేదు. ఇమ్మీడియట్ ఇప్పుడు నీళ్లు పోతున్నప్పుడు కట్టేస్తే పక్క నుంచి వెళ్ళిపోతాయి, నీళ్ళు ఆగవు కదా, అట్లా నేను కూడా ఆగాను, వెళ్ళిపోతూనే ఉంటాయి ఏదో ఒకటి. సార్, ఇబ్రహీంపట్నం తర్వాత? ఇబ్రహీంపట్నం తర్వాత మళ్ళీ అక్కడ సస్పెండ్ అయినా ఇబ్రహీంపట్నంలో. తర్వాత వచ్చేసి ఇక మన కమిషనరేట్లో కొంతకాలం ఉండి అక్కడి నుంచి ప్రమోషన్ తీసుకుని సిఐడికి వెళ్ళాను. సిఐడి ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ తీసుకున్నా. అక్కడ కూడా మంచిగా చేశాను. అంటే డెసిషన్స్ ఫాస్ట్ తీసుకోవడం. నాకు ఆ రోజు 1 సంవత్సరం మొత్తంలో సిఐడి వాళ్ళు అన్ని వింగ్స్ కలిపి ఎన్ని కేసులు డిస్పోజల్ చేశారో నేను ఒక్కనే అన్ని కేసులు డిస్పోజల్ చేశాను. ఓకే, అది కూడా చాలా మంచిగా చేశాను నేను. అప్పుడు చేసిన తర్వాత సిఐడి నుంచి మళ్ళీ ఎల్బీ నగర్, మళ్ళీ ఒక కొత్త అధ్యాయం, ట్రాజెడీ అనుకోండి. అదొకటి. అది కూడా ఏదో అందరూ అనుకోవటం చేయటం. నాకు ఫస్ట్ నుంచి ఒక మెంటాలిటీ ఎట్లా అలవాటు అయిందంటే, నేను ఒకటి నమ్మే అనుకోండి. ఇప్పుడు ఒక సమ్ ఎక్స్ అనేటోడు పాపం వీడు ఇన్నోసెంట్, వీడి తరపున ఉంటే వీడు పాపం అన్యాయంగా అణచబడ్డాడు అని నేను అనుకోండి, వాడికి సపోర్ట్ చేస్తా. 100 మంది ఎదురు తిరగనియండి, ఓకే చేస్తా. అది ఒక మూర్ఖంగా పోవటం అనేది కరెక్ట్ కాదు. టాక్ట్ఫుల్గా ఉండాలి. ఆ మూర్ఖత్వం మీకు మళ్ళీ ఎలిబినర్లో ఇంకొకసారి అది టాక్ట్ఫుల్గా ఉండాలనేది అర్థమైంది. అంటే ఏంటిది అనేది ఉండేది. ఎవడెవడో ఉంటాడు, వాడికి 200-300 గజాల స్థలం ఉంటుంది, వాడు 2000 గజాల్లో వేసుకుంటాడు, ఆక్యుపై చేస్తాడు, అందరినీ తొక్కేస్తుంటాడు, కొద్ది బలం ఉందని. మనం వాడిని సపోర్ట్ పోయినప్పుడు ఎవరైనా కూడా ఆఫీసర్లు కానీ బయట వాళ్ళు కానీ నేను చాలాసార్లు చూసినప్పుడు అండి, మనం నిజంగా ఒక కాజ్ కోసం నిలబడ్డం అని ఉండరు. ఎవడో చెప్తాడు, దీంట్లో వీడికి 1000 గజాలు వచ్చిందని ఏదో చెప్తారు. ప్రూవ్ చేయాలి కదా. చాలామంది ఇప్పటికీ నేను ఏదో పెద్ద కోటీశ్వరుడు ఎంతో అని అనుకుంటుంటారు. నా లైఫ్ స్టైల్ అట్లుంటుంది. నేను పెద్ద ఉన్నదాంతం తృప్తిగా ఉంటుంది అంతే. ఎల్బీ నగర్లో మీరు పనిచేసే సమయంలో నయీం మీకు కాల్ చేసి మీకు ఒక మంచి గిఫ్ట్ పంపిస్తాను అని ఆఫర్ ఇస్తే మీరు నో చెప్పారనేది? నయీం నాకు విషయానికి వస్తే మామూలు ఇన్ఫార్మర్గా నాకు కలవకుర్తి ఆ ఏరియాలో అప్పటి నుంచి కూడా ఇన్ఫార్మర్గా తనంతట తానే అప్రోచ్ అయ్యేది. కొంతమంది ఆఫీసర్ల రెఫరెన్స్ ద్వారా కానీ వచ్చేది. నేను ఫస్ట్ అక్కడ ఉన్నప్పుడు తనంతట తాను నన్ను ఇంట్రొడ్యూస్ చేసుకోవడం. అప్పట్లో అంత మోస్ట్ వాంటెడ్ ఏం కాదు, ఓపెన్గా ఉన్నాడు, ఓపెన్గానే వచ్చేది. వచ్చి నేను ఇక్కడ అప్పటికి నార్త్ తెలంగాణలో మంచి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వటం కానీ ఆఫీసర్స్ దగ్గర ఉండటం కానీ కొన్ని చేసేది. నాకు కూడా అట్లే
మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం, అట్లా ఇట్లా మాట్లాడాను. పెద్ద నాకేం నచ్చలేదు. ఇన్ఫర్మేషన్ నాకు రావాలి కానీ ఎవరో ఇస్తే ఎన్ని రోజులు ఉంటా, ఆ వ్యవస్థ నేను డెవలప్ చేసుకోవాలి. మాట్లాడేది ఉండేది కానీ పెద్ద నేను ఎన్నడూ కూడా అంత ఎంటర్టైన్ చేయలేదు. కొంతమంది ఎంటర్టైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, నేనైతే అంత ఎంటర్టైన్ చేయకపోయేది. చాలాసార్లు గిఫ్ట్లు పంపటం, పెద్ద పెద్ద ఖరీదైన గిఫ్ట్లు పంపుతా అనటం, ఇటువంటివి చెప్తే నాకు దేవుడు ఇచ్చిన ఏదో ఒకటి ఉంది, హ్యాపీగా ఉన్నా, ఏం అవసరం లేదని తప్పించుకునేది. నేనేం ఎన్నడూ ఇన్వాల్వ్ కాలేదు, ఎన్నడూ కూడా మరీ క్లోజ్కి పోలేదు. సరే చెప్తే వినేది, నాకు ఇష్టమైతే చేసేది, లేకుంటే వదిలేసేది, అంతే. చైతన్యపురిలో ఎవరినో టార్గెట్ చేయడానికి వచ్చాడు, అది మీకు ముందే తెలుసు. మీకు సాంబశివుడు మన ఈయన వాళ్ళ రాములు, కోనాపూర్ రాముల్ని టార్గెట్ చేయడానికి వచ్చాడు. వచ్చి అక్కడ రెక్కి గురించి ఒక ఇద్దరిని, అతన్ని కొట్టేయడానికే ఇద్దరిని పెడితే పట్టుకున్నాం. మేము చైన్ స్నాచర్స్ అని పట్టుకున్నాం. ఆ రోజు నైట్ రౌండ్ మీరే ఉన్నారంట కదా? మామూలు డేలోనే ఈవినింగ్ 4కే దొరికారు. వాళ్ళు చంపడానికి రెడీగా ఉన్నారు. కోనాపూర్ రాములు కూడా అప్పట్లో ఒక ఆఫీస్ లాగా పెట్టి సెటిల్మెంట్ చేస్తుండేది. మాకు అంత ఐడియా లేదు అసలు యాక్చువల్గా. ఆ ఎల్బీ నగర్లో ఉండే వర్క్ ప్రెషర్కి అసలు ఇటువంటి చిన్న చిన్న ఏదో స్పెసిఫిక్గా అంటే గుర్తొస్తాయి కానీ మిగతాయి రావు. అయితే ఆ రోజు వాళ్ళని పట్టుకొచ్చి రాగానే వాళ్ళ దగ్గర వెపన్ ఉంది. అరే వీడేంటని వెపన్ ఉందని చెప్పి ఇంట్రాగేట్ చేస్తే అప్పుడు వాడిని వేయటానికి వచ్చామని చెప్పారు. అరెస్ట్ చేసాం, ఇమీడియట్గా రిమాండ్ చేసాం. అప్పట్లో ఇప్పుడు ఎస్బీ చూసే, హైదరాబాద్ సిటీ ఎస్బీ చూసే విశ్వప్రసాద్ సార్ ఉన్నారు. సార్ ఇమీడియట్గా దాన్ని ఏం చేయాలో, డిస్పోజల్ ఎట్లా చేయాలో చెప్పేశారు. సార్ చెప్పిన దాని ప్రకారం ఇమీడియట్ చేసేసాం. ఎల్బీనగర్లో ఇంకా బాగా గుర్తుండిపోయిన కేసులు ఉన్నాయి? చాలా ఉన్నాయండి. చైన్ స్నాచింగ్లు, విపరీతమైన చైన్ స్నాచింగ్లు అయ్యాయి ఎల్బీనగర్లో. తర్వాత క్రైమ్ కూడా భయంకరంగా ఉంటుంది. మర్డర్లు, 304Bలు ఎప్పుడు ఆంటోసే. ఎల్బీనగర్ చేసేవాళ్ళు ప్రశాంతంగా ఉంటారనుకోవడం జీవితకాలంలో కొంతకాలం తినేస్తుంది అది. మంచి మంచి కేసులు చేసామండి. ఇది ఈ కనుక కోనాపూర్ రాముల్ని కనుక కొట్టేస్తే చాలా పెద్ద ఇష్యూ అయింది. చాలా పెద్ద ఇష్యూ అది ముందే పట్టుకోవటం. కోనాపూర్ రాములు అక్కడ బతికాడు కానీ అక్కడ ఇక ఎవరికి ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడ వెళ్ళిపోతారు అంతే. ఆ టైం వచ్చినప్పుడు ఎవరికేం తప్పదు. ఓకే, ఎల్బీనగర్ తర్వాత అంటే అక్కడ ఇష్యూ అయింది. ఎల్బీనగర్ ఇష్యూ తర్వాత మళ్ళీ నేను నార్మల్గా మళ్ళీ హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ చేశా. మన ఓల్డ్ సిటీ స్పెషల్ బ్రాంచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ పటాన్చెరు వెళ్ళిపోయినా. పటాన్చెరు డిఎస్పీగా మళ్ళీ. అక్కడ మీకు బాగా మెమరబుల్ ఏముంది? పటాన్చెరులో రాబరీ కేసులు అండి, 2 రాబరీలు. ఒకటి ఫస్ట్ సంతృప్తి ఏంటంటే ముత్తూట్ రాబరీ అయింది కదా, ముత్తూట్ రాబరీని ఫస్ట్ వెహికల్ ఐడెంటిఫై చేసి ఆ ట్రాకింగ్ ఫస్ట్ చేసింది మేమే. కాకుంటే మా దగ్గర అంత మ్యాన్ పవర్, మనీ పవర్, వెపన్ పవర్ ఇవన్నీ మా దగ్గర తక్కువ కాబట్టి సైబరాబాద్ తర్వాత టేక్ ఓవర్ చేశారు, పర్ఫెక్ట్గా చేశారు. నా బ్యాచ్మేట్ రవికుమారే టేక్ ఓవర్ చేశాడు, పర్ఫెక్ట్ చేశాడు. రవికుమార్ చేశాడు, సంక్రాంతి. తర్వాత ఒకటి అమీన్పూర్లో కూడా ఒక పెద్ద రాబరీ అయ్యండి. ఒకటి గోల్డ్ షాప్లో కట్టేసి పడేసిపోయినారు. దాన్ని చాలా పర్ఫెక్ట్ ట్రాకింగ్ చేసాం. అది మేము సొంతం చేసాం. కల్కటాలో దొరికారు వాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్. అదొక స్టోరీ. వాడేదో ఆల్రెడీ మ్యారీడ్ ఉమెన్ని తెచ్చుకొని వాడు ఆమెతోని సహజీవనం చేస్తూ ఆమెకు హెల్త్ బాగాలేదని ఆమె ట్రీట్మెంట్ గురించి చేశారు. బట్ అది చాలా పెద్ద అఫెన్స్ సార్. ఆ కేసులో ఎక్కడ కూడా లీడ్స్ ఉండవు, ఒక స్కూటీ అన్నదే మాత్రం కనిపిస్తుంటుంది. ఒకసారి చెప్పండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ కేసు. యాక్చువల్గా వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఒక విల్లా తీసుకున్నారు, ఒక గేటెడ్ కమ్యూనిటీలో విల్లా తీసుకొని ఎక్కువ ఎవరికి కనపడకపోయేది. వాళ్ళు కనపడకుండా వీడు ఆల్రెడీ వాళ్ళది బెంగాల్, వెస్ట్ బెంగాల్ వాళ్ళది. అయితే ఈ లేడీ ఏం చేశారు, ఒక్కొక్క గోల్డ్ షాప్ చూడటం, ఈమె ట్రీట్మెంట్కి డబ్బులు కావాలి, ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, ఇది హార్ట్ ఇష్యూ ఏదో సంథింగ్ ఉంది, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. అయితే దాంతో గోల్డ్ షాప్లోకి పోవటం, రెక్కీ చేయటం, ఫైనల్గా ఒక గోల్డ్ షాప్ సెలెక్ట్ చేసుకున్నారు వీళ్ళు. సెలెక్ట్ చేసుకొని వాడితో పాటు వాడికి ఆ చెస్ట్ ఎక్కడ ఉంటుంది, గోల్డ్ చెస్ట్ లోపల పెడతారు కదా, ఆ చెస్ట్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని పెట్టుకొని అరౌండ్ 9:30, 9:40కి ఏదో గోల్డ్ ఆర్నమెంట్స్ చూస్తామని వెళ్ళారు. వీడేంటి షాప్ కట్టేసే తొందరలో ఉన్నాడు. అందరు వస్తున్నారు, కొనుక్కుంటున్నారు, పోతున్నారు, కానీ వీళ్ళు టైం పాస్ చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి, ఎట్ల నుంచి చేయాలి, ఎట్లా రిట్రీట్ కావాలి, వీళ్ళు కొట్టేసుకొని పోవాలనే కాన్సెప్టే ఉంది.
అయితే వాడు చూసాడు ఇక వీడు ఏం కొనేటట్టు లేడు, వీడు వెళ్ళేటట్టు లేడని అన్నీ మూట కట్టుకొని ఆ లోపల ఇంకోటి యాంటీ రూమ్ లాగా ఉంటుంది, యాంటీ రూమ్లో క్యాష్ చెస్ట్లోకి తీసిపోయి పెట్టేద్దామని పోయినాడు. పోనే వాడేనకే లోపలికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు వెళ్ళిపోయి వాడికి ఆ పెప్పర్ స్ప్రే కొట్టి వాడిని విపరీతం కొట్టి ప్లాస్టర్లు వేసేసి మొత్తం రాబ్ చేసుకొని క్యాష్ గోల్డ్ అంతా రాబ్ చేసుకొని వెళ్ళిపోయారు. ఈ లేడీ ఏంటంటే ఆమె ఇది వేసుకుంది, బుర్ఖా వేసుకుంది, వీడేమో క్యాప్ పెట్టుకున్నాడు, ఎవరి మొహాలు కనపడలేదు అందులో. ఆమె కట్టెతో కొట్టేది, పిస్టల్ లాగా కూడా ఏదో టాయ్ పిస్టల్ కూడా తెచ్చి రాకుండా. అయితే ఫస్ట్లో మాది ఎట్లా పోయింది, బుర్ఖా ఉండేసరికి ముస్లిం లేడీ అనుకున్నాం, ఏదో ఇది లేడీ యూపీ వాళ్ళు కానీ ఎవరైనా నార్త్ ఇండియన్స్ అని అనుకున్నాం. తర్వాత వాళ్ళు ఎట్లా వచ్చారు ఐడెంటిఫై చేస్తే ఒక స్కూటీ ఒక్కటి ఉంది. ఆ స్కూటీ గురించి అంటే దాదాపు ఒక 1 వీక్ 10 డేస్ ప్రతి సీసీ కెమెరా ప్రతి ఏరియా తిరిగాం. అదే స్కూటీ మీద నెంబర్ కూడా లేదు కదా, నెంబర్ కూడా లేదు. మీకు బీరామ్గూడ కమాన్ దగ్గర ఒక్క చిన్న క్లూతోని స్టార్ట్ చేసినప్పుడు అందులో చూస్తే అప్పుడు ఆమె బుర్ఖా వేసుకున్నది. ఆ రోజు కూడా మామూలు రెక్కిలకు కూడా బుర్ఖా వేసుకున్నారు, వీడు క్యాపు. ఆ రోజు కూడా కనపడలేదు అసలు. ఇక అది పట్టుకొని వాళ్ళు ఎటు పోయినారో ఒక్కొక్క డైరెక్షన్ చూసుకుంటూ పోతే ఒక ఏరియాకి వచ్చి అయిపోయింది. ఇక ఆ ఏరియా నుంచి ఒక్కొక్క గేటెడ్ కమ్యూనిటీకి పోవాలి, ఒక మా పీసీస్ అందరినీ దాదాపు 20 మందిని 20 టీములు పెట్టి ఆ ఫుటేజ్ తీసుకోవటం, ఈ స్కూటీ మీద ఇటువంటి వ్యక్తులు ఈ ఏరియాలో ఉంటారా అని చెక్ చేసుకుంటూ పోతే మాకు దాదాపు 14-15 రోజుల తర్వాత ఒక చిన్న క్లూ వచ్చింది. ఇందులోనే ఉంటారు సార్ అని చెప్పాడు వాచ్మెన్ ఒకడు. ఇమ్మీడియట్గా ఇక దాన్ని మొత్తం సెక్యూర్ చేసుకున్నాం. ఇక అక్కడి నుంచి ఎవడు కదలకుండా పోయి చూసేసరికి ఇంటికి లాక్ ఉంది. వెనక నుంచి డోర్ బాల్ కొట్టి లోపల పోయి ఇక మొత్తం చూస్తే మొత్తం సామాన్ అంతా ప్యాక్ అయిపోయింది. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయినారు, వీడు వెనక నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. వీడు లోపల పోయి చూసేసరికి ఆ బుర్ఖా యూజ్ చేసిన బుర్ఖా పడి ఉంది అక్కడ. అదేవిధంగా పెప్పర్ స్ప్రే ఏవేవైతే యూజ్ చేశారో అన్నీ బెడ్ మీద పడి ఉన్నాయి పైన. ఇక అక్కడి నుంచి చూస్తే వీళ్ళ ఒక్క ఆధారం లేదు, వీళ్ళు అన్నీ సర్దుకొని వెళ్ళిపోయినారు. ఇక వీళ్ళది అంతా చెక్ చేసుకుంటూ చెత్త ఒకటి ఉంది, ఒక పెద్ద రూమ్లో పైన చెత్త డబ్బా ఒకటి ఉంది. దాదాపు 5-6 గంటలు ఎత్తుకుంటూ కూర్చున్నాం, అసలు ఏదన్నా చిన్న క్లూ అన్న వస్తుందా అని. ఆ డబ్బాలో ఒక చెత్త, ఒక ఫోటో, ఐడెంటిటీ ప్రూఫ్ ఏదో ఐడెంటిటీ కార్డ్ లాగా దొరికింది. ఇక అదొక్క క్లూతో ట్రేస్ చేసుకుంటూ పోయినామంటే అని చాలా పర్ఫెక్ట్ ట్రేస్ అయింది. అది ఇన్వెస్టిగేషన్ బ్యూటీ అక్కడ ఉంది. బంగారం వీళ్ళంతా కరగబెట్టి వెస్ట్ బెంగాల్లో అమ్ముతున్నారు. మీరు వెస్ట్ బెంగాల్ అని ఎలా దొరికింది లీడ్? అంటే ఈ లేడీకి ఆల్రెడీ ఒకసారి మ్యారేజ్ అయింది. ఆ మ్యారేజ్ అయిన మామగారిని పట్టుకున్నాం. ఫస్ట్ నెంబర్ దొరికింది, ఆయన్ని పట్టుకున్నాం. ఆయన ఇచ్చిన లీడ్తో వీడు దొరికాడు. ఇక వీడు ట్రాక్ తీస్తే వెస్ట్ బెంగాల్ వచ్చింది. ఇట్లా ఒక 2-3 మంచి కేసులు చేసాం, చాలా మంచి కేసులు చేసాం. ఇది ఒక మెమొరబుల్ కేసు. ఇంకొకటి ఇంకా చాలా ఉన్నాయండి దొంగతనాలు, ఇక కామన్ విపరీతంగా దొంగతనాలు. సార్ ఇది పటాన్చెరులో ఆ లోకల్ ఎమ్మెల్యే ఎక్కువగా పోలీస్కి ప్రజరిస్తాడు, బాగా వేధిస్తాడు అనేది ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవా కాదా అనేది పక్కన పెడితే, కానీ మీ దగ్గరికి మాత్రం ఎప్పుడు రాకుండా బయటే తిరిగేవాడు అనేది ఉంది. ఎందుకంటే బాగా టైట్ చేశారా లేదా? ఇప్పుడు ఒకటండి, పొలిటికల్ సిస్టంలో ఈరోజు ఒకరినొకరు టైట్ చేసే అంత పరిస్థితి ఏం లేదు నిజం చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను నేను. చాలామంది ఏంటంటే బయట ఏదో జరిగిన వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ విన్నదో చెప్తుంటారు. మరి నేనైతే దాదాపు ఉన్నా కానీ నేను సరే ఆయన పర్సనల్గా ఆయన ఏం చేస్తాడు నాకైతే పర్టికులర్ తెలియదు. పోలీస్ విషయంలో మాత్రం అంత ప్రెషర్ పెట్టిన సందర్భం కానీ ఏది లేదు. మంచిగానే ఉండేది, మంచిగానే మాట్లాడేది. 1-2 సార్లు మా ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు, మా ఆఫీస్కి వచ్చాడు మామూలుగా మాట్లాడేది. అసలు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు కూడా నేను ట్రాన్స్ఫర్ చేయనని గట్టిగానే కూర్చున్నాడు. నాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కూడా అట్లేం లేదండి. ఇప్పుడు చాలా ఆరోపణలు యాక్సెస్ బట్టి ఉంటుంది. అది మనం ఎట్లుంటాం అన్న దాని మీద ఉంటుందండి. మనం ఇప్పుడు లీనియన్స్ మనం ఇస్తే మనం నెత్తిన పెట్టుకుంటే అన్ని నెత్తికెక్కుతాం, కామన్. అది దూరంగా ఉంటే దూరంగా ఉంటాం అంతే. మన గౌరవం కాపాడుకోవాలి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి అంతే. సార్ పటాన్చెరు తర్వాత కొంతకాలం షార్ట్ పీరియడ్ వికారాబాద్ చేశా, అది పెద్ద నెగ్లిజిబుల్. దాని తర్వాత ట్రైనింగ్ కాలేజీలో వచ్చా. ట్రైనింగ్ కాలేజ్ తెలుసు మీకు ఆల్రెడీ. సార్ అక్కడ మీ పాత ప్యాషన్ అసలు కనబడినట్టు ఉంటుంది కదా. ట్రైనింగ్ కాలేజ్ క్లాసులు చెప్పేది. యాక్చువల్ ప్రిన్సిపాల్స్ క్లాసులు చెప్పరు, బట్ నేను క్లాసులు చెప్పేది. అవునండి. కానిస్టేబుల్ బ్యాచ్ ఒకటి మీ మీద. అవును, నల్గొండ జిల్లా కానిస్టేబుల్స్ అందరికీ మేము ఇక్కడే ట్రైన్ అప్ చేసాం.
ఇక్కడ అంటే ట్రైన్ మీ సొంత జిల్లా వాళ్ళందరూ కనబడుతుంటారు. ఉంటారు. ఇప్పుడు పోతే చాలా మంది కనపడుతుంటారు. అదొక సంతోషం అనిపిస్తుంది. ఎక్కడైనా బయటికి పోనే మా దగ్గరికి వస్తారు, సార్ మీ దగ్గర ట్రైనింగ్ అయినాం సార్ అంటాడు. ఇక మామూలు స్కూల్ స్టూడెంట్స్ని చూస్తే ఎంత తృప్తో అది అంతే తృప్తి. జీవితంలో అవే కదండి నిలబడేవి. కానీ ఏముంటాయి, పెద్ద ఏముండవు. ఎవరైనా మనం సహాయం చేసినోడు కానీ మనం అంటే ఇష్టం ఉన్నోళ్ళు కానీ మన దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తే దాన్ని మించిన తృప్తి ఏమి ఉండదు. సార్ అక్కడి నుండి జనగామ, అక్కడి నుంచి ఆన్ ట్రైనింగ్ జనగామ అంతే. జనగామ వచ్చిన తర్వాత ఎలాగుందండి పరిస్థితి? ఎందుకంటే జనగామ అంతా కొంచెం కాంట్రవర్షియల్ ఏరియా. ఏం లేదండి, ఫస్ట్ అప్పుడున్న కలెక్టర్లతో పాటు లోకల్ పొలిటీషియన్స్ ప్రాబ్లం రావడం ఏం లేదండి. పొలిటీషియన్స్తో ఎన్నడూ నా సర్వీస్లో ఇంతవరకు ఏ పొలిటీషియన్తో ఏ ప్రాబ్లం ఫేస్. ఇప్పుడు జనగామ ఎలాగుందండి? బాగుందండి, ఆల్ గుడ్. లా అండ్ ఆర్డర్ అంతా బాగుంది. జనగామలో కొంచెం చిన్న చిన్న లిటిగేషన్స్ ఎక్కువ ఉంటాయి. పబ్లిక్ ఏంటంటే అక్కడ పెద్ద స్కోప్ లేదు, డబ్బులు సంపాదించడానికి ఎక్కువ స్కోప్ లేదు జనగాంలో లోకల్ జనానికి. ఎంతసేపటికి ఆ ల్యాండ్స్ ఇవి అమ్మటం చేయటం, డిస్ప్యూట్స్ పెట్టుకోవడం దీంతో జరుగుతాయి. ఇప్పటివరకు అయితే మా దృష్టికి వచ్చినాయని సాధ్యమైనంత వరకు దాన్ని క్లియర్ చేయడానికే ట్రై చేస్తున్నాం. మ్యాక్సిమం చేసాం కూడా. సార్ ఇదే జనగామలో ఒకప్పుడు దళాలు సందర్భంగా ఉండేది, ఇప్పుడు ఆ వాసన కనిపిస్తుందా? ప్రజల మెంటాలిటీలో కొద్దిగా ఉంటుంది. బట్ ఎవరైనా మంచిగా చెప్పినప్పుడు వింటారండి. జనరల్ చూస్తున్నారు కదా, అతిపెద్ద కరడు కట్టిన మిలిటెంట్ కూడా మీరు కాసేపు మంచిగా మాడితే మంచిగానే ఉంటాడు. కానీ అక్కడ అనాథాశ్రమంకి వెళ్ళడం, భోజనాలు పెట్టడం అనేది మీ కాన్సెప్ట్ ఏంటి? అనాథాశ్రమాలు భోజనాలు పెట్టేటాలు నార్మల్లే అండి ఇవన్నీ. ఏది ఇంటెన్షనల్గా చేయను నేను, కావాలని మేము చేయను, కావాలని దాంట్లోకి పోను ఏ ఇష్యూలోకి కూడా. సాధ్యమైనంత అట్లే టచ్ మీ అట్లాగా ఉంటా, నా వ్యక్తిత్వం అట్లే ఉంటుంది. బట్ ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో మంచిగా మాట్లాడటం కానీ చెప్తే కొంత సేవ చేయాలని అయితే కొంత ఉంది. అది ఏ టైం ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. మీ గోల్ ఏంటండి ఇప్పుడు? నా గోల్ ఏంటో నవ్వుతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నాకు కూడా అంటే పెద్ద ఏదో ప్రపంచాన్ని జయిస్తామని ఇటువంటి చెత్త గోల్ ఏం లేవు నాకు. అంత చేయలేము, నాకు తెలుసు. నాకున్న గోల్ ఏంటంటే ఉన్నంతలో లైఫ్ ఎంజాయ్ చేయాలి, నెంబర్ 1. రెండోది సాధ్యమైన ప్రపంచం సాధ్యమైనంత వరకు చూడాలి. అచ్చా, ఇప్పటివరకు చూస్తూనే ఉంటా. పర్మిషన్స్ కూడా అంత పర్మిషన్ తీసుకుని పోతుంటా వస్తుంటా. హ్యాపీగా ఉండాలండి లైఫ్. ఏదో ప్రెషర్లో బతుక్కుంటూ ఏదో చేయాలని ఏదో చేస్తామని నాకేమి, సాధ్యమైతే చేస్తాం, సాధ్యం కాకుండా హ్యాపీగా నా బతుకు నేను బతుకుతా అంతే. సార్ ఫైనల్గా డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే, 1. నెంబర్ 2 పోలీస్ డిపార్ట్మెంట్లో కరప్షన్ గురించి మీ అభిప్రాయం. నెంబర్ 2. నెంబర్ 3 మీరు డిపార్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి పోలీస్కి ప్రజలకి మధ్యన చిన్న గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఆ గ్యాప్ పెరిగింది అనుకోవాలా తగ్గింది అనుకోవాలా? ఒకటండి, ఫస్ట్ క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకు ఎవరి యాటిట్యూడ్ ప్రకారం, ఎవరి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ప్రకారం వాళ్ళు మూవ్ అవుతారండి. నేను సలహా ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఏమి నా సలహా పాటిస్తారని కదా, కానీ సీనియర్ ఆఫీసర్గా ఒక అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన నేను సహా పోలీస్గా నేను చెప్పేది ఏంటంటే, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందండి. ఇది ఎప్పటికైనా ఉన్న సామెతే. ఎదురుగా గౌరవం పొందాలంటే మనం గౌరవం ఇవ్వాలి. చాలామంది ఏంటంటే మనం పోలీస్ అనే ఒక అధికారం, ఇప్పుడున్న యూనిఫామ్ ఇవేవి శాశ్వతం కాదనుకుంటే హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది లేని రోజున కూడా మనం ఇదే స్టైల్లో బతకగలుగుతాం అనుకుంటే ఉండొచ్చు. కానీ ఇదేదో ప్రైడ్ లాగా భావించొద్దు. ఇదేదో హోదా, నాకేదో గవర్నమెంట్ ఇచ్చింది, నేను దీంతోనే నాకు ఒక బలం ఉంది, ఈరోజు ఒక యూనిఫామ్ అనే ఒక బలం, యూనిఫామ్ అనే ఒక హోదా, ఇవి ఉన్నాయనుకొని చేస్తే మాత్రం సక్సెస్ కాలేడు. ఒకటి ఎన్నటికి కూడా డిపార్ట్మెంట్ మారదు. ఇక అటువంటి కాన్సెప్ట్ ఉంటాయి. ఇప్పుడు మన ప్రజెంట్ డీజీ గారు కూడా అదే కదా, అందరూ గౌరవించాలి, ప్రజలతో మంచిగా మాట్లాడాలి, తర్వాత పబ్లిక్తోని పబ్లిక్తోని మనం ఏ రోజైతే రెస్పెక్ట్ ఇచ్చి పబ్లిక్ కోఆపరేషన్ లేకుండా పోలీసింగ్ ఎన్నటికి చేయలేమండి. ఇది ఖచ్చితంగా ఇది ఎవరికైనా వర్తించేదే. ఓకే, కాబట్టి ఎప్పుడైనా కొత్తగా వచ్చే బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఇది హోదా అనుకోవద్దు, ఇదొక సేవ అనుకుంటే పర్ఫెక్ట్ అని నా ఉద్దేశం. ఒక సేవ అనుకొని చేసి ఆ ప్రకారమే వీళ్ళు కనుక పబ్లిక్తో మంచిగా ఉండి గౌరవం ఇవ్వటం వల్ల గౌరవం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే, పోలీసుల కరప్షన్ గురించి ఏం కామెంట్ ఏం లేదండి. అది ఎవరి అంటే మరీ చెప్పేంత బ్యాడ్గా ఉండదండి పోలీస్ డిపార్ట్మెంట్. బయట ఏదో అంటారు చాలామంది, ఏంటంటే కొంతమంది నేను చూస్తుంటా, వాడు అతికి కూడా చెప్పుకుంటారు, వీడు పోతే వీడు ఇంత అడిగాడు, వాడు అసలు ఇంటాడు పోడు. పోలీస్ గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది
పోలీస్ స్టేషన్కి కానీ పోలీసుని కానీ అన్నాడు కలిసి ఉండరు, చూసి ఉండరు. ఒకసారి కలిసి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళు. ఎవడో బయట చెప్తుంటాడు, దాని ద్వారానే అందరూ ఏదో పోలీస్ గురించి బ్యాడ్ అనుకుంటారు. అనుకునేంత బ్యాడ్ అయితే పోలీస్ కారు. మీరు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు పోలీస్ మంచి అనే అభిప్రాయమే వస్తుంది ఎవరి దగ్గరైనా. ఇక చిన్నప్పటి నుంచి పోలీసు వస్తాడు అన్నం తిను అని మన దగ్గర ఎట్లుంటుంది, లేకపోతే నువ్వు చాక్లెట్ పోలీసు వచ్చి ఎత్తకపోతాడు, చిన్నప్పుడు తల్లిదండ్రులు ఉంటుంది. కానీ నేనైతే అంత అనుకోను అది, కానీ ఎవరి స్వభావం వాళ్ళది అంతే. పబ్లిక్కి పోలీసు మధ్యన గ్యాప్ అనేది అప్పుడే పెరిగిందా తగ్గిందా? పబ్లిక్ పోలీసు గ్యాప్ ఎప్పుడు అంతే ఉందండి. అప్పుడు అంతే ఉంది, ఇప్పుడు అంతే ఉంది. మనం ఎంత క్లోజ్ అయితే వాళ్ళు అంత క్లోజ్ అవుతారు. జనరల్ భయపడతారు. ఇదివరకు ఉన్నంత భయం పోలీస్ మీద ఇప్పుడు లేదు. ఇదివరకు రోజులలో పోలీస్ అంటే ఏదో పెద్ద భూతంలాగా ఏదో అని అనుకునేది. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మాదే ఉంటుందండి. ఎవరైనా గవర్నమెంట్ తరఫున కానీ, గవర్నమెంట్ ఆస్తులు రక్షించడానికి కానీ, చట్టాన్ని పరిరక్షించడం కానీ పోలీసు విధి ఉంటుంది. అంతేగాని ఎవరికి పర్సనల్ గ్రెడ్జెస్ ఉండవు. పోలీసుకు ప్రజలకు సేమ్ డిస్టెన్స్ ఉంది. ఎవరు దగ్గర కావాలనుకుంటే వాళ్ళు కావచ్చు, ఎవరు దూరం ఉండాలనుకుంటే వాళ్ళు ఉండొచ్చు. ఓకే, ఇంకొక ఫైనల్ క్వశ్చన్ అండి. ఒకప్పుడు మీకు పోస్టింగ్లను కూడా ఆఫీసర్స్ పోస్టింగ్స్ ఉండేవి, క్రమేపీ అది పొలిటికల్ పోస్టింగ్లో మారుతున్నాయి. అంటే మీ ఇష్యూ ఇంకా జనరలైజ్గా అడుగుతున్నాను, ఆ పరిణామాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆఫీసర్ పోస్టింగ్ అయినా పొలిటికల్ పోస్టింగ్ అయినా ఏదైనా అంటే ఒక కాల మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతున్నాయి, స్టాండర్డ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. కానీ ఈ రోజుకైనా నేను చెప్పేది ఒకటే ఏంటంటే, నీకు టాలెంట్ లేనిది మాత్రం ఏ పోస్టింగ్ ఇచ్చినా నిలబెట్టుకోలేము. ఆఫీసర్ ఇచ్చినా టాలెంట్తోనే ఇచ్చారు. ఒకవేళ పొలిటికల్గా ఎవరన్నా కావాలన్నా కూడా అతనిలో టాలెంట్ ఉందంటే అడిగే ఎంచుకుంటున్నారు. కొంతమంది టాలెంట్ ఉన్న వాళ్ళు పొలిటికల్గా అవసరం లేదు కదండి. టాలెంట్ ఉన్న వాళ్ళు అట్లానే అనుకోవడానికి వీల్లేదండి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక టౌన్ వ్యక్తి కావాలి తప్ప టాలెంట్ నాకు ఎందుకు అంటాడు. అట్లా ఎక్కువ మంది ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు జనరల్గా టాలెంట్ లేని వాడిని తీసుకొని ఏం చేస్తాడండి? ఒక ఎమ్మెల్యే గారు అది కాదు. అల్టిమేట్గా ఒక గవర్నమెంట్కి కానీ, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కానీ, ఒక శాసనసభ్యుడికి కానీ ఒక టాలెంట్ ఉన్నోడిని తీసి దాని ద్వారా పబ్లిక్లో పీస్ కానీ అంటే శాంతి భద్రతలు కానీ కాపాడుతున్నట్టు చేస్తేనే కదా వాళ్ళకు కూడా క్రెడిట్. వాళ్ళు కూడా ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటారు. సరే, కొన్ని అందరు కోరుకునే వాళ్ళు అయితే నాకు తెలిసినంతవరకు చూడలేదు నేను. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ప్రజల శాంతి భద్రతలు వాళ్ళకు సంబంధించిన ఇష్యూల మీదే వాళ్ళకు అది వాళ్ళకు టార్గెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కాదని తీసుకోరండి. ఎవడైనా అండి పుచ్చు కూరగాయలను ఎవరు ఏరుకుంటారండి? కొంచెం ఎంతో అంత టాలెంట్ మంచిగా ఉన్నదే ఏరుకుంటారు ఎవరైనా. టాలెంట్ అనేది ఉండాలండి, పక్కా ఉండాలి. అంటే ఇదివరకు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇది రాంగ్ కాన్సెప్ట్. అది ఖచ్చితంగా తప్పు. ఈ రోజుకైనా టాలెంట్ ఉన్నోడనే సెలెక్ట్ చేసుకుంటాడు ఎవడైనా. టాలెంట్ ఉంటేనే చేయగలుగుతావు నువ్వు. అది కూడా టాలెంట్ అయితే డెఫినెట్గా ఉండాలి. అంతే, ఏదో కాళ్ళు మొక్కి ఏదో వాడిని ప్యాంపర్ చేసి తీసుకుంటే మాత్రం వాడు సక్సెస్ కాలేడు, తీసుకున్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు. అంతే. పోలీస్ యూనిఫామ్ అంటే అది గర్వంగా భావించాలి తప్ప అదే హోదాగా భావించి ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించకూడదు అంటున్నారు సీతారాం గారు. మన నోరు మంచిదైతే ఊరు మంచిగా అవుతుంది అంటూ మంచి సలహా ఇస్తున్నారు. ఇది ఈ వారం సీతారాం గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.